సిస్టమ్స్లో యూనిట్ 2లో ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి, ఫీచర్స్ ఆఫ్ మెసేజ్ పాసింగ్. ఫీచర్స్ ఆఫ్ మెసేజ్ పాసింగ్. Okay, distributed systems unit 2 first concept is nothing but features of message passing system. So అసలు features of message passing system గురించి మెసేజ్ పాసింగ్ సిస్టమ్ యొక్క ఫీచర్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్న ముందు అసలు మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అంటే ఏంటో తెలియాలి. సో మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకునే ముందు వాట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్? డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ is nothing but a system which connects different servers at remote location by a communication network and coordinate their actions by message passing. ఓకే కదా, డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్న సర్వర్స్ అన్నిటిని కూడా కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసి మనం చేస్తాం. ఇలా కనెక్ట్ చేసిన సిస్టమ్స్ అన్ని కూడా ఎలా కమ్యూనికేట్ అవుతాయి అంటే మెసేజ్ పాసింగ్ ద్వారా కమ్యూనికేట్ అవుతాయి అని నేర్చుకున్నాం. ఓకే కదా, ఓకే. సో ఇలాంటి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ మనం ఏదైతే డిజైన్ చేసామో ఆ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది దానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అని నేర్చుకున్నాం. ఓపెన్నెస్, సర్వైవబిలిటీ, ఫాల్ట్ టాలరెన్స్, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఆ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది సపోర్ట్ చేయాలి అంటే మనం ఆ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ని సెపరేట్గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనే దాన్ని డిజైన్ చేయాలి అని నేర్చుకున్నాం. ఓకే కదా, సో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. దాని తర్వాత ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ మనకి దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, దేనికోసం అయితే మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నామో సో దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది సపోర్ట్ చేయాలి అంటే మనం నార్మల్గా పర్సనల్ కంప్యూటర్స్లో యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్స్ కాకుండా దానికంటూ పర్టికులర్గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనే దాన్ని మనం డిజైన్ చేయాలి. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఎలా డిజైన్ చేయాలి అంటే కొన్ని పాయింట్స్ ఫాలో అవుతూ కొన్ని సెపరేట్ పాయింట్స్ని రికగ్నైజ్ చేస్తూ సెపరేట్ పాయింట్స్ని మనం పాయింట్లో పెట్టుకుంటూ ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అనే దాన్ని డిజైన్ చేయాలి అని నేర్చుకున్నాం. ఆ సెపరేట్ పాయింట్స్ని ఏమని తెలుసుకున్నాం మనం? ఇష్యూస్ ఇన్ డిజైనింగ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని తెలుసుకున్నాం. ఓకే కదా, సో ఓవరాల్గా మనం డిజైన్ చేసిన డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది మనం డిజైన్ ఏది పర్పస్ కోసం అయితే మనం డిజైన్ చేసామో ఆ పర్పస్ కోసం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ వర్క్ అవ్వాలి అంటే దానికంటూ సెపరేట్గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనే దాన్ని డిజైన్ చేయాలి. ఓకే కదా, సో ఈ ఆపరేటింగ్ సిస్టంలో వన్ ఆఫ్ ది మెకానిజం ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. ఓకేనా, సో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ మనం డిజైన్ చేసి మనం వర్క్ యూజ్ చేయాలి అంటే దానికంటూ సెపరేట్గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనే దాన్ని మనం డిజైన్ చేయాలి అని తెలుసుకున్నాం. ఈ ఆపరేటింగ్ సిస్టంలో వన్ ఆఫ్ ది మెకానిజం వన్ ఆఫ్ ది పార్ట్ ఈజ్ నథింగ్ బట్ ఐపీసీ, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. ఓకేనా, ఆ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న వన్ ఆఫ్ ది మెకానిజమే ఏంటంటే ఇది ఒక పార్ట్ అన్నమాట. అది ఏంటి అంటే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. మరి ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది ఏంటి? ఆపరేటింగ్ సిస్టంలో వన్ ఆఫ్ ది పార్ట్ అని చెప్తున్నాం. ఆపరేటింగ్ సిస్టమ్ అనే దాన్ని దేనికోసం డిజైన్ చేస్తున్నాం అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది ఏ పర్పస్ కోసం అయితే డిజైన్ చేసామో దాని క్యారెక్టరిస్టిక్స్ అన్నింటినీ అది సాటిస్ఫై చేయాలి అంటే కంపల్సరీ ఆ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్కి సెపరేట్గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేయాలి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్ చేసేటప్పుడు మనం డిఫరెంట్ పాయింట్స్ని కన్సిడర్ చేస్తూ ఆ పాయింట్స్ని సాటిస్ఫై చేసే విధంగా ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అనే దాన్ని ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని యూజ్ చేస్తూ మనం డిజైన్ చేస్తాం. ఓకే, సో ఇలా డిజైన్ చేసిన ఆపరేటింగ్ సిస్టంలో వన్ ఆఫ్ ది పార్ట్ ఏంటి అంటే ఐపీసీ. ఐపీసీ అంటే ఏం చెప్తాను? ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టంలో ఒక పార్ట్. దీనికి ఐపీసీ అంటే ఏంటన్నమాట? ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేస్తున్నాము. ఓకే, మరి ఐపీసీ అంటే ఏంటి అంటే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. ఈ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎ మెకానిజం, ఓకే, which allows to communicate different processes to share data. ఓకేనా, సో ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటే ఏమీ కాదు, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెకానిజం. ఈ మెకానిజం మనం దేనికోసం యూజ్ చేస్తున్నాము అంటే డిఫరెంట్ ప్రాసెసెస్ ఒకదానికొకటి కమ్యూనికేట్ అవ్వడానికి మనం యూజ్ చేసే మెకానిజం ఏదైతే ఉందో దాన్నే ఏమని పిలుస్తామంటే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అని పిలుస్తాం. ఓకే, మరి డిఫరెంట్ ప్రాసెస్ మధ్య కమ్యూనికేషన్ ఎప్పుడైతే అంటున్నామో మనం ఈ ప్రాసెసెస్ మధ్య కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఈ ప్రాసెసెస్ కమ్యూనికేషన్ అనేది మనకి 3 కేటగిరీస్లో జరగవచ్చు. అయితే విదిన్ ద సిస్టంలో సింగిల్ ప్రాసెసర్ మధ్య కమ్యూనికేషన్ జరగవచ్చు, లేదంటే విదిన్ ద సిస్టంలోనే డిఫరెంట్ ప్రాసెసర్స్ మధ్య కమ్యూనికేషన్ జరగవచ్చు, లేదు మల్టిపుల్ సిస్టమ్స్లో మల్టిపుల్ ప్రాసెసర్స్ మధ్య కమ్యూనికేషన్ జరగవచ్చు. ఓకే, సో ఓవరాల్గా
ఐపీసీ అంటే ఏం చెప్తున్నాను, మనం ఏదైతే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ని డిజైన్ చేసామో ఆ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ని డిజైన్ చేసిందే ఒకదానికొకటి ఒక సిస్టమ్ ఇంకో సిస్టమ్ కోఆర్డినేట్ అవ్వడానికి. ఇలా కోఆర్డినేట్ అయ్యేది కూడా ఎలా కోఆర్డినేట్ అవుతుంది అంటే మెసేజ్ ఫార్మాట్ లో కోఆర్డినేట్ అవుతుంది. సో ఇలా మెసేజ్ ఫార్మాట్ లో కోఆర్డినేట్ అవుతున్నాయి డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్న సిస్టమ్స్ అన్ని అంటే దీనికంటూ సెపరేట్ గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది దాన్ని డిజైన్ చేయాలి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉన్న వన్ ఆఫ్ ది మెకానిజం అంటే వన్ ఆఫ్ ది పార్ట్ ఈస్ నథింగ్ బట్ ఐపీసీ. ఐపీసీ ఇస్ నథింగ్ బట్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అని చెప్పుకుంటున్నాం. సో ఈ ఐపీసీ ఏంటి, దేనికోసం యూజ్ చేస్తామంటే ఐపీసీ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ మెకానిజం. దేనికోసం ఈ మెకానిజం యూజ్ చేస్తామంటే ప్రాసెస్ కి మధ్య కమ్యూనికేషన్ కి సపోర్ట్ చేసే ఏదైతే ఉందో ఆ కమ్యూనికేషన్ ని అలౌ చేసే ఆ క్యాపబిలిటీ అంతా కూడా ఎక్కడ ఉంటుంది అంటే ఈ ఐపీసీ పార్ట్ లో ఉందన్నమాట. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ లో వన్ ఆఫ్ ది పార్ట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. ఈ ఐపీసీ అనేది ఒక మెకానిజం. ఈ మెకానిజం ఏం చేస్తుంది అంటే దట్ అలౌస్ ప్రాసెసర్స్ టు కమ్యూనికేట్ ఈచ్ అదర్. ఓకేనా, ప్రాసెసెస్ అనేవి దేనికోసం ప్రాసెస్ కమ్యూనికేట్ అవుతాయి, డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. సో ఇలా డేటాను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ప్రాసెస్ కమ్యూనికేట్ అవ్వాలి అంటే కనుక ఇటువంటి ప్రాసెస్ కమ్యూనికేషన్ ని అలౌ చేయడానికి మనం యూజ్ చేసే మెకానిజం ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటాము. ఈ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ని మరొక నేమ్తో పిలవాలి అంటే మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అని కూడా అంటాం. ఓకేనా, సో ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ మరో విధంగా కాల్ చేయాలి అంటే ఏమని పిలుస్తాం, మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అని కూడా అంటాం. మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అన్న ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అన్న ఒకటే. సో ఓవరాల్ గా ప్రాసెస్ కి మధ్య కమ్యూనికేషన్ కోసమే మనం డిజైన్ చేసిందే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. ఇలా ప్రాసెస్ కి మధ్య కమ్యూనికేషన్ కోసం ఏదైతే ఉందో ఆ కమ్యూనికేషన్ అంటే మెసేజ్ షేరింగ్ అనేది ఏదైతే ఉందో ఆ మెసేజ్ షేరింగ్ కోసం సపోర్ట్ చేసే మెకానిజం ఏదైతే ఉందో దాన్నే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటాం. దీన్నే ఇంకొక అదర్ నేమ్తో చెప్పాలి అంటే ఏమని పిలుస్తాం, మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అంటాం. ఓకేనా, సో మనం ఏదైతే ప్రాసెస్ కి మధ్య కమ్యూనికేషన్ అని అంటున్నామో ఈ ప్రాసెస్ కి మధ్య కమ్యూనికేషన్ జరిగేటప్పుడు ఆ ప్రాసెస్ అనేది విత్ ఇన్ ద సేమ్ ప్రాసెస్ కి మధ్య కమ్యూనికేషన్ అన్నప్పుడు ఆ ప్రాసెస్ అనేది విత్ ఇన్ ద సేమ్ సిస్టమ్ లో విత్ ఇన్ ద సేమ్ ప్రాసెసర్ లో ఉండొచ్చు. లేదు అంటే కనుక విత్ ఇన్ ద సేమ్ సిస్టమ్ లో మల్టిపుల్ ప్రాసెసర్స్ మధ్య కమ్యూనికేషన్ అవ్వచ్చు. లేదు డిఫరెంట్ సిస్టమ్స్ లో డిఫరెంట్ ప్రాసెసర్స్ మధ్య కమ్యూనికేషన్ అవ్వచ్చు. ఓకేనా, ఐపీసీ అనేది ఏం చేస్తుందంటే మల్టిపుల్ ప్రాసెస్ మధ్య డేటా కమ్యూనికేషన్ ని సపోర్ట్ చేసే మెకానిజం ఏదైతే ఉందో దాన్ని ఐపీసీ అని అంటాము. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పుకుంటాం. సో ఈ ప్రాసెసెస్ అని ఏదైతే మనం చెప్పుకుంటామో ఈ ప్రాసెసెస్ అనేది విత్ ఇన్ ద సిస్టమ్ లోనే ఒక సింగిల్ సిస్టమ్ లోనే సింగిల్ ప్రాసెసర్ లోనే జరగవచ్చు. లేదు అంటే మరో విధంగా ఏం చెప్తున్నాను, విత్ ఇన్ ద సిస్టమ్ లోనే మల్టిపుల్ ప్రాసెసర్స్ మధ్య సిస్టమ్ ఒకటే కానీ ప్రాసెస్ అనేవి రెండు ఉన్నాయనుకోండి ఆ రెండు ప్రాసెస్ మధ్య కమ్యూనికేషన్ అనేది జరగడం సెకండ్ కేటగిరీ. ఇక థర్డ్ కేటగిరీ ఏం చెప్తాను, డిఫరెంట్ సిస్టమ్స్ లో ఉన్న డిఫరెంట్ ప్రాసెస్ మధ్య కమ్యూనికేషన్ అనేది థర్డ్ కేటగిరీ. సో ఒక ప్రాసెస్ మధ్య కమ్యూనికేషన్ ఎలా చేసే మెకానిజం ఐపీసీ అంటాము. ఓకే, బట్ ఈ ప్రాసెసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ మధ్య కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది 3 కేటగిరీస్ లో జరుగుతుంది. ఆ 3 కేటగిరీస్ ఏంటి అంటే ఫస్ట్ కేటగిరీ ఏం చెప్తాను, విత్ ఇన్ ద సిస్టమ్ లో విత్ ఇన్ ద ప్రాసెసర్ లోనే జరిగే కమ్యూనికేషన్ ఫస్ట్ కేటగిరీ. మరి విత్ ఇన్ ద సిస్టమ్ లో విత్ ఇన్ ద ప్రాసెసర్ లో జరిగే ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేస్తామనుకో అంటే విత్ ఇన్ ద సిస్టమ్ లోనే విత్ ఇన్ ద ప్రాసెసర్ లో జరిగే ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మనం డిజైన్ చేసిన అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ అనేది లార్జ్ టైప్ ఆఫ్ అప్లికేషన్. సో ఈ లార్జ్ టైప్ ఆఫ్ అప్లికేషన్ ని సింగిల్ మాడ్యూల్ లో మనం ఎగ్జిక్యూట్ చేయలేము అనమాట. ఓకేనా, అంటే ఈ లార్జ్ టైప్ ఆఫ్ అప్లికేషన్ లో మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ థ్రెడ్ ఏమవుతుందంటే ఒకదానికొకటి కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. దీన్ని సింగిల్ మాడ్యూల్ లో ఎగ్జిక్యూట్ ఒకే టైంలో ఎగ్జిక్యూట్ చేయలేమన్నమాట. కంపల్సరీ మనకి మల్టిపుల్ థ్రెడ్స్ అనేవి అంటే మల్టిపుల్ టాస్క్స్ అనేవి కమ్యూనికేట్ అవుతూ ఉండాలి. ఈ మల్టిపుల్ టాస్క్స్ అన్ని ఎందులో ఉన్నాయి, ఒక సింగిల్ ప్రాసెసర్ లోనే ఉన్నాయి. దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ కేటగిరీ. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్ ఓపెన్ చేసాం అనుకోండి. ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్ ఎందుకు అందులో వర్డ్ ఓపెన్ చేస్తాం. వర్డ్ ఎందుకు ఓపెన్ చేస్తాం మనం వర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం, బేసిక్ గా ఒక డాక్యుమెంట్ ని క్రియేట్ చేయడానికి మనం వర్డ్ యూజ్ చేస్తాం. ఇలా వర్డ్ ని యూజ్ చేసి మనం డాక్యుమెంట్ ని క్రియేట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో టైప్ చేస్తాం అనుకోండి. అలా టైప్ చేసేటప్పుడు మనం ఏదైనా స్పెల్లింగ్ రాంగ్ టైప్ చేస్తాం అనుకోండి అది వెంటనే మనకి రెడ్ కలర్ మార్క్ లో చూపిస్తుంది. ఓకే, లేదు గ్రామర్ మిస్టేక్ చేసాము అనుకోండి అది వెంటనే మనకి గ్రీన్ కలర్ అండర్
విధంగా చూపిస్తూ ఉంటుంది. మరి యాక్చువల్లీ స్పెల్లింగ్ చెకింగ్ కానీ గ్రామర్ చెకింగ్ కానీ ఉన్నవి వేరే ఆప్షన్లో మనకి స్పెల్ చెక్ కానీ గ్రామర్ చెక్ కానీ ఉంటాయి. కానీ ఇక్కడ మనం టైప్ చేసేటప్పుడే ఆటోమేటిక్గా మీకు స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా గ్రామర్ మిస్టేక్ చేసినా మనకు ఆటోమేటిక్గా ఇండికేట్ చేస్తుంది. అంటే అక్కడ ఏం జరుగుతుంది, మన టైపింగ్ ఏదైతే ఉందో ఆ టైప్ చేసేది వన్ ఆఫ్ ది టాస్క్ అయితే డాక్యుమెంట్ ఓపెన్ చేసి మనం టైప్ చేసేది అయితే ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ది టాస్క్ అయితే మనం ఇక్కడ జరిగేటప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే స్పెల్ మిస్టేక్ కానీ గ్రామర్ మిస్టేక్ కానీ చేశారో వెంటనే ఏమవుతుంది, స్పెల్ చెక్ అనే వేరే ప్రాసెస్ గ్రామర్ చెక్ అనే ప్రాసెస్ యాక్టివేట్ అవుతుంది. అంటే ఈ రెండు కూడా వెంటనే బ్యాక్ సైడ్ ఏమవుతున్నాయి, ఒకదానికొకటి కమ్యూనికేట్ అవుతుంది. ఓకే, మనం ఎప్పుడైతే ఆటోమేటిక్గా మిస్టేక్ చేసామో వెంటనే ఏమవుతుంది అంటే రెడ్ కలర్లో మనకి స్పెల్ రాంగ్ స్పెల్లింగ్ ఇండికేట్ చేస్తున్నా, లేదు అంటే మనకి గ్రీన్ కలర్లో అండర్లైన్లో గ్రామర్ మిస్టేక్ ఇండికేట్ చేస్తున్నా, ఓవరాల్గా ఎలా ఇండికేట్ చేస్తుంది, మనం చేసే డాక్యుమెంట్ ఇక్కడ ఏదైతే మీరు ప్రిపేర్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్కి ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉన్న ఆల్రెడీ బ్యాక్ సైడ్ ఉన్న ప్రాసెస్ ఏవైతే స్పెల్ చెక్ గ్రామర్ చెక్ అని ఉన్నారో అవన్నీ కూడా ఏమవుతున్నాయి, ఒకదానికొకటి కమ్యూనికేట్ అవుతాయి. అందువల్లగా మీరు స్పెల్లింగ్ మిస్టేక్ చేయగానే ఆటోమేటిక్గా వెంటనే అది హైలైట్ చేసి చూపించింది. ఓకే, అప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం, ఆ స్పెల్లింగ్ అనే దాన్ని కరెక్ట్ చేసి మనం మళ్ళీ టైప్ చేయడమో లేదంటే డిక్షనరీలో అంటే స్పెల్ చెక్ అనే డిక్షనరీలో ఆల్రెడీ సేవ్ అయిన దాన్ని కరెక్ట్ స్పెల్లింగ్ తీసి ఇక్కడ ప్లేస్ చేసుకోవడం సంథింగ్ ఏదో చేస్తాం. ఇక్కడ విషయం ఏంటంటే మనం వర్క్ చేసే ఎంఎస్ ఆఫీస్ అనేది సింగిల్ సిస్టంలో సింగిల్ ప్రాసెసర్లో ఉన్న ఒక అప్లికేషన్. కానీ ఆ అప్లికేషన్లో కూడా నేను టైప్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనకి స్పెల్లింగ్ అనేది రాంగ్ చేశానో వెంటనే ఏమైంది, స్పెల్ చెక్ అనే థ్రెడ్ అనేది యాక్టివేట్ అయ్యి మనకి వెంటనే ఇది రాంగ్ స్పెల్లింగ్ అని చూపిస్తుంది. సో అక్కడ ఏమైంది, మల్టిపుల్ ప్రాసెస్ అంటే బ్యాక్ సైడ్ ఏమవుతాయి, మల్టిపుల్ ప్రాసెస్ అనేది ఒకదానికొకటి కమ్యూనికేట్ అవుతుంది. అలా కమ్యూనికేట్ అవ్వడం ద్వారానే మనం రాంగ్ చేయగానే అంటే మిస్టేక్ చేయగానే ఆ మిస్టేక్ అనేది మనకి చూపిస్తుంది. సో మనం ఏదైతే ప్రాసెస్ కమ్యూనికేషన్ కోసం మనం యూజ్ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో దాన్నే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటాం. దీనికి మరొక పేరు ఏంటంటే మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అని చెప్తాము. ఏదైతే చెప్తున్నామో ఆ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది 3 కేటగిరీస్లో జరుగుతుంది. అందులో ఫస్ట్ కేటగిరీ ఏంటి అంటే విదిన్ ద సిస్టంలో విదిన్ ద సేమ్ ప్రాసెసర్లో జరిగే మల్టిపుల్ ప్రాసెస్ మధ్య కమ్యూనికేషన్. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ని క్రియేట్ చేసేటప్పుడు మనం యాక్చువల్గా టైప్ చేసేది ఒక డాక్యుమెంట్ని టైప్ చేస్తున్నా మనం రాంగ్ స్పెల్లింగ్ మిస్టేక్ రాంగ్ చేయగానే అది వెంటనే ఎలా ఇండికేట్ చేస్తుంది అంటే బ్యాక్ సైడ్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా మల్టిపుల్ థ్రెడ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ కూడా ఒక థ్రెడ్ కింద క్రియేట్ చేస్తాం. ఈ మల్టిపుల్ థ్రెడ్స్ అండ్ థ్రెడ్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్. ఒక టాస్క్ అనేది ఎగ్జిక్యూషన్ స్టేజ్లో ఉంది అంటే దాన్ని ఏమని పిలుస్తాం అంటే ప్రాసెస్ అంట. ప్రాసెస్ అంటే ఏంటి మీనింగ్, సంథింగ్ ఏదో టాస్క్ ఉంది, ఆ టాస్క్ కాస్త మనం ఏం చేస్తున్నాం అనమాట, థ్రెడ్ అనమాట. థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ సబ్ ప్రాబ్లమ్, ఒక చిన్న ప్రాబ్లం. ఇటువంటి సబ్ ప్రాబ్లమ్స్ అన్ని కలిపి ఏం చేస్తున్నాం, మనం ఒక సింగిల్ అప్లికేషన్ కింద ప్రిపేర్ చేస్తాం. అంటే వర్డ్ అనేది ఒక సింగిల్ అప్లికేషన్. ఈ వర్డ్ అనే అప్లికేషన్లో స్పెల్ చెక్ గ్రామర్ చెక్ మిగతా ఏదైనా సింపుల్స్ ఇన్సర్ట్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఏంటి ఒక్కొక్కటి ఒక్కొక్క థ్రెడ్లో మనం క్రియేట్ చేస్తాం. ఇలా క్రియేట్ చేసిన సబ్ ప్రోగ్రామ్స్ థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సబ్ ప్రోగ్రామ్. ఇలా క్రియేట్ చేసిన సబ్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కలిపి ఒక సింగిల్ ప్రోగ్రామ్ కింద ఏదైతే మనం కంబైన్ చేసి డిజైన్ చేస్తామో దాన్ని ఏమని పిలుస్తాం, ప్రాసెస్ అంటాం. సో దాన్ని ఏమని పిలుస్తాం, అప్లికేషన్ అంటాం. ఈ అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇందులో ఏముంటాయి, డిఫరెంట్ థ్రెడ్స్ ఉంటాయి. ఆ థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సబ్ ప్రోగ్రామ్ అంటాం. సో ఏదైతే ఒక ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ నేమ్ మనం ప్రాసెస్ అంటాం. కాకపోతే అది ఎప్పుడు అంటే ఆ ప్రోగ్రామ్ అనేది ఏదైనా రన్నింగ్ స్టేట్లో ఉన్నా కంపైలింగ్ స్టేట్లో ఉన్నా సరే ఆ ప్రోగ్రామ్ని మనం ఏమని పిలుస్తాం అంటే ప్రాసెస్ అని పిలుస్తాం. ఓకేనా, ఏ ప్రోగ్రామ్ విచ్ ఈస్ అండర్ రన్నింగ్ స్టేట్ ఆర్ కంపైలింగ్ స్టేట్ దట్ ఈస్ కాల్డ్ ప్రాసెస్. ఒక ప్రాసెసింగ్ స్టేట్ కంపైల్ స్టేట్లో ఉన్న రన్నింగ్ స్టేట్లో ఉన్న ఒక ప్రోగ్రామ్ని మనం ఏమని పిలుస్తాం అంటే ప్రాసెస్ అంటాం. సో మీరు ఇక్కడ నార్మల్గా వర్డ్లో డాక్యుమెంట్ టైప్ చేస్తున్నారు కానీ మీరు ఏమి స్పెల్ చేయడం కానీ గ్రామర్ చేయడం కానీ క్లిక్ చేయలేదు. కానీ మనం రాంగ్ మిస్టేక్ చేయగానే అంటే స్పెల్లింగ్ రాంగ్ని టైప్ చేయగానే ఆటోమేటిక్గా ఇండికేట్ చేస్తుంది. అంటే బ్యాక్ సైడ్ ఏమవుతుంది, ఒక ప్రాసెస్ ఇంకొక ప్రాసెస్ అంటే ఒక థ్రెడ్ ఇంకొక థ్రెడ్ కమ్యూనికేట్ అవ్వడం వల్ల మనం చేసింది కాస్త రాంగ్ అని ఐడెంటిఫై చేస్తుంది. సో ఇదంతా కూడా ఎక్కడ జరిగింది, విత్ ఇన్ ద సింగిల్ సిస్టంలో ఉన్న సింగిల్ ప్రాసెసర్. ఓకే, నా దగ్గర ఒక సింగిల్ సిస్టమ్ ఉంది, ఆ సింగిల్ సిస్టంలో ఒకే ప్రాసెసర్ ఉంది. ఆ ప్రాసెసర్లో నేను ఎంఎస్ ఆఫీస్ అనేది ఇన్స్టాల్ చేశాను. దాంట్లో నేను డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తాను. ఇలా డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా నేను చేసేటప్పుడు బ్యాక్ సైడ్ నేను యాక్టివేట్ ఆ ఆప్షన్ చెక్ చేయకుండానే ఆటోమేటిక్గా ఏమైంది, స్పెల్ చెక్ కానీ గ్రామర్ చెక్ కానీ యాక్టివేట్ అయ్యి మనం ఏదైనా మిస్టేక్ చేయగానే అది చూపిస్తుంది. నాట్ ఓన్లీ స్పెల్ చెక్ అండ్ గ్రామర్ చెక్, దానికి రిలేటెడ్ ఉన్న ప్రతి థ్రెడ్ కూడా యాక్టివేట్ అవుతుంది.
ఇలా ఉన్నదాన్ని ఏమని పిలుస్తామంటే సింగిల్ సిస్టంలో ఉన్న సింగిల్ ప్రాసెస్ మధ్య జరిగే ప్రాసెసెస్ మధ్య మల్టిపుల్ ప్రాసెస్ మధ్య జరిగే కమ్యూనికేషన్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఫస్ట్ కేటగిరీ. ఇక సెకండ్ కేటగిరీ నేను ఏం చెప్తాను, సేమ్ సింగిల్ సిస్టమే కానీ మల్టిపుల్ ప్రాసెస్ మధ్య జరిగే కమ్యూనికేషన్. సింగిల్ సిస్టమే మల్టిపుల్ ప్రాసెస్ మధ్య జరిగే కమ్యూనికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఓకేనా, జావాలో ఒక ప్రోగ్రామ్ నేను రాశాను. ఈ జావాలో రాసిన ప్రోగ్రామ్కి నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే డేటాబేస్లో ఉన్న డేటాని కాస్త లింకప్ చేస్తాను. ఓవరాల్గా నాకు ఇక్కడ ఉన్నది ఏంటి, ఫైల్ అనేది ఒక ప్రాసెస్, డేటాబేస్ అనేది వేరే ప్రాసెస్. ఇందాక మనం చూసాం అనుకోండి, ఇక్కడ సింగిల్ ప్రాసెసే ఉంది. ఈ సింగిల్ ప్రాసెస్లో ఏం చేశాను, ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక సింగిల్ ప్రాసెస్ అప్లికేషన్. ఆ సింగిల్ ప్రాసెస్ అప్లికేషన్లో మనం ఏం చేస్తాం, నేను డాక్యుమెంట్ టైప్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఏదైనా రాంగ్ స్పెల్ చేశాను అంటే దాంట్లో ఇంకొక థ్రెడ్, దానికి సంబంధించిన రిలేటెడ్ థ్రెడ్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అయ్యి ఈ రాంగ్ స్పెల్లింగ్ అనేది గ్రామర్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది అని చెప్పి మనకి ఇండికేట్ చేస్తుంది రెడ్ కలర్లో చెప్తాను. అంటే ఇక్కడ ఏమైంది, ఇన్నర్గా మల్టిపుల్ ప్రాసెస్ అనేది యాక్టివేట్ అయ్యింది. ఇక సెకండ్ కేటగిరీ ఏంటంటే సేమ్ సిస్టంలో డిఫరెంట్ ప్రాసెస్ మధ్య కమ్యూనికేషన్. సేమ్ సిస్టంలో డిఫరెంట్ ప్రాసెస్ మధ్య కమ్యూనికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. ఇలా క్రియేట్ చేసిన జావా ఫైల్కి నేను డేటాబేస్ అనే దాన్ని కనెక్షన్ చేయాలనుకుంటాను. ఓకే, ఎప్పుడైతే డేటాబేస్ని ఈ ఫైల్కి కనెక్షన్ చేశానో, ఈ ఫైల్కి ఎప్పుడైతే డేటాబేస్ నుంచి డేటా అనేది అవసరం అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ ఫైల్ అనేది డేటాబేస్ నుంచి ఆ డేటా, దానికి ఏదైతే ఆ డేటా కావాలో ఆ డేటాని కాస్త డేటాబేస్ నుంచి తెచ్చుకుంటుంది. బట్ ఈ ఉన్న డేటాబేస్ కానీ ఈ అప్లికేషన్ కానీ ఓవరాల్ ఈ రెండు కూడా ఎక్కడ ఉన్నాయి, సింగిల్ సిస్టంలోనే ఉన్నాయి. సో సింగిల్ సిస్టంలో మల్టిపుల్ ప్రాసెస్, ఫైల్ అనేది ఒక ప్రాసెస్, డేటాబేస్ అనేది అదర్ ప్రాసెస్. ఈ రెండు ప్రాసెస్ నేను ఏం చేస్తాను, కమ్యూనికేట్ చేస్తాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ కేటగిరీ. ఓకే, ఇక థర్డ్ కేటగిరీ నేను ఏం చెప్తాను, మల్టిపుల్ డిఫరెంట్ సిస్టమ్స్ మధ్య ఉన్న ప్రాసెస్ మధ్య కమ్యూనికేషన్. ఇక డిఫరెంట్ సిస్టమ్స్ మధ్య ఉన్న ప్రాసెస్ మధ్య కమ్యూనికేషన్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటేనే రిమోట్ లొకేషన్స్లో ఉన్న సిస్టమ్స్ని కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేస్తాము అని. ఇలా ఎందుకోసం కనెక్ట్ చేస్తాము అంటే ఆ ఒకదానికి ఒకటి కోఆర్డినేట్ అవ్వడానికి. ఇలా కోఆర్డినేషన్ కాస్త ఎలా జరుగుతుందంటే మెసేజ్ పాసింగ్లో జరుగుతుందని చెప్పుకున్నాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ థర్డ్ కేటగిరీ. అంటే ఏంటన్నమాట, ఫైల్ అనేది మొత్తం ఫైల్స్ అన్నింటినీ కూడా నేను ఒక సర్వర్లో ప్లేస్ చేసుకుంటాను. ఇది ఒక సర్వర్. ఇక సెకండ్ సర్వర్ ఏదైతే ఉందో, ఇక సెకండ్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని కాస్త నేను డేటాబేస్ సర్వర్ కింద డిజైన్ చేసుకున్నాను. సో ఓవరాల్ ఇందులో అన్ని కూడా ఏముంటాయి, డేటాబేస్ సంబంధించిన డేటా అంతా ఉంటుంది. సో ఎప్పుడైతే మన ఫైల్ సర్వర్లో ఒక ఫైల్ మీద ఆపరేషన్ చేసేటప్పుడు డేటాబేస్లో ఉన్న డేటా అవసరం అవుతుందో ఆటోమేటిక్గా ఈ ఫైల్ సర్వర్ ఏం చేస్తుంది, ఏదైతే డేటా మనకి డేటాబేస్ నుంచి డేటా అవసరం అవుతుందో ఆ డేటా కోసం ఇది ఏం చేస్తుంది, ఒక రిక్వెస్ట్ కాస్త పంపుతుంది. ఓకే, ఈ రిక్వెస్ట్ కాస్త యాక్సెప్ట్ చేసిన ఈ డేటాబేస్ సర్వర్ ఏం చేస్తుంది, దానికి ఏదైతే డేటా కావాలి అందో ఆ డేటాని కాస్త ఏం చేస్తుంది అన్నమాట, ఫైల్ సర్వర్కి రిటర్న్ చేస్తుంది. సో ఈ రిక్వెస్ట్ కానీ ఆ డేటాబేస్ సర్వర్ రిసీవ్ చేసుకున్న తర్వాత దాని యొక్క డేటాని రిప్లై చేయడం కానీ ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అంటే మెసేజ్ ఫార్మాట్లో జరుగుతుందని చెప్పుకున్నాం. సో ఓవరాల్గా ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ మీనింగ్ ఏంటి అంటే, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఇస్ నథింగ్ బట్ ఏ మెకానిజం. అది ఏం చేస్తుంది అంటే ప్రాసెస్కి మధ్య డేటా షేరింగ్ ఏదైతే ఉందో దాన్ని అలౌ చేస్తుంది. ఈ డేటా షేరింగ్ అనేది అలౌ చేసేటప్పుడు ప్రాసెస్కి మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. అంటే ఆ ప్రాసెస్కి మధ్య కమ్యూనికేషన్ అనేది 3 కేటగిరీస్లో జరుగుతుంది. అందులో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే వితిన్ ద సిస్టంలో వితిన్ ద సేమ్ ప్రాసెస్లో మల్టిపుల్ టాస్క్స్ మధ్య అంటే మల్టిపుల్ థ్రెడ్స్ మధ్య జరిగే ప్రాసెస్ ఒక టైపు. నెక్స్ట్ వితిన్ ద సేమ్ సిస్టంలోనే మల్టిపుల్ ప్రాసెస్ మధ్య జరిగే టాస్క్ సెకండ్ టైప్. ఫస్ట్ టాస్క్ ఏం చెప్తున్నాను, సేమ్ ప్రాసెస్లో మల్టిపుల్ థ్రెడ్స్ మధ్య జరిగే కమ్యూనికేషన్. సేమ్ ప్రాసెస్లో మల్టిపుల్ థ్రెడ్స్ మధ్య జరిగే కమ్యూనికేషన్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్. ఇక ఇక్కడ ఏం చెప్తున్నాను నేను, సేమ్ సిస్టంలోనే మల్టిపుల్ ప్రాసెస్ మధ్య జరిగే కమ్యూనికేషన్. అంటే నేను క్రియేట్ చేసిన జావా అప్లికేషన్ అనేది వన్ ఆఫ్ ది ప్రాసెస్ అండ్ సెకండ్ వన్ ఏంటి, డేటాబేస్ అనేది నాకు వేరే ప్రాసెస్. ఈ రెండింటి మధ్య నేను ఏం చేస్తున్నాను, ఈ ప్రోగ్రామ్లో డేటాబేస్ని లింక్అప్ చేసి ఈ డేటాబేస్లో ఫైల్లో ఉన్న అప్లికేషన్ ప్రోగ్రామ్ని లింక్అప్ చేసి కమ్యూనికేట్ చేస్తున్నాను. అంటే ఈ రెండు కూడా ఎందులో ఉన్నాయి, విత్ ద సేమ్ సిస్టంలోనే ఉన్నాయి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ కేటగిరీ. ఇక థర్డ్ కేటగిరీ ఏం చెప్తాను, డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న ప్రాసెస్ మధ్య జరిగే కమ్యూనికేషన్.
ఆల్రెడీ మనం డిస్ట్రిబ్యూటెడ్ గురించి చెప్పుకునేటప్పుడే చెప్పుకున్నాం. సో ఏంటన్నమాట, ఇదొక సర్వర్, ఈ సర్వర్ వేరే ప్లేస్ లో ఉంది, ఈ సర్వర్ వేరే ప్లేస్ లో ఉంది. ఈ సర్వర్ దేనికోసం, ఫస్ట్ సర్వర్ ఎలా వర్క్ అవుతుందంటే ఫైల్స్ సేవ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం అనుకోండి. సెకండ్ సర్వర్ డేటాబేస్ కోసం యూజ్ చేస్తున్నాం అనుకోండి. ఈ ఫైల్ సర్వర్లో ఉన్న ఫైల్ కి డేటాబేస్ సర్వర్ లో ఉన్న డేటా అవసరమైతే కనుక ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, మెసేజ్ ఫార్మాట్ లో కమ్యూనికేట్ అవుతుంది. అండ్ ఆ డేటాబేస్ సర్వర్ లో ఉన్న ఫైల్ సర్వర్ లో ఉన్న సర్వర్ ఏదైతే డేటా రిక్వెస్ట్ చేసిందో దాన్ని కూడా తిరిగి డేటా ఫైల్ సర్వర్ కి అదే మెసేజ్ ఫార్మాట్ లో పంపుతుంది అని చెప్పుకున్నాం. దిస్ ఈస్ నథింగ్ బట్ థర్డ్ కేటగిరీ. ఓకే, సో ఓవరాల్ గా ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఇస్ నథింగ్ బట్ మెకానిజం. దేనికోసం అంటే ప్రాసెస్ కి మధ్య డేటా ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో దాన్ని అలౌ చేసే మెకానిజం ఏదైతే ఉందో దాన్ని ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటాము. ఈ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ని మరొక పేరు ఏంటంటే మెసేజ్ పాసింగ్ సిస్టమ్, అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ని డిజైన్ చేయాలి అంటే మనం ఆపరేటింగ్ సిస్టమ్ ని స్పెషల్ గా డిజైన్ చేసుకోవాలి. ఇటువంటివన్నీ సపోర్ట్ చేస్తూ ఉండే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ని యూజ్ చేస్తూ మనం ఆపరేటింగ్ సిస్టమ్ ని డిజైన్ చేయాలి. అటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇంటర్ ప్రాసెస్ ప్రాసెస్ కి మధ్య డేటా షేరింగ్ ని అలౌ చేసే మెకానిజం ఏదైతే ఉందో దాన్ని ఎవరు పిలుస్తామంటే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటాం. ఆ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కి మరొక పేరు ఏంటి అంటే మెసేజ్ పాసింగ్ సిస్టమ్. సో ఈ ప్రాసెస్ కి మధ్య కమ్యూనికేషన్ అనేది ఏదైతే ఉందో 3 కేటగిరీస్ లో జరుగుతుందని చెప్తున్నాను. ఏంటా 3 కేటగిరీస్ అంటే ఏం చెప్తున్నాను నేను, విత్ ఇన్ ద ప్రాసెస్ లోనే మల్టిపుల్ థ్రెడ్స్ మధ్య కమ్యూనికేషన్ అనేది ఒక కేటగిరీ అయితే, విత్ ఇన్ ద సిస్టమ్ లోనే మల్టిపుల్ ప్రాసెసెస్ మధ్య కమ్యూనికేషన్ అనేది సెకండ్ కేటగిరీ, అండ్ డిఫరెంట్ సిస్టమ్స్ మధ్య ఉన్న డిఫరెంట్ ప్రాసెస్ మధ్య జరిగేది థర్డ్ కేటగిరీ. సో ఏదైతే జరుగుతుందో ఓవరాల్ గా ప్రాసెస్ మధ్య కమ్యూనికేషన్ ఏం జరిగినా సరే అదే ఫార్మాట్ లో జరుగుతుంది. ఓవరాల్ గా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ లో మెసేజ్ ఫార్మాట్ లో జరుగుతుంది. సో ఈ మెసేజ్ ఫార్మాట్ లో ఏదైతే జరుగుతుందో ఈ మెసేజ్ లో ఏముంటాయి అంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్ని కలిగి ఉంటాయి. ఓకే, మెసేజ్ అని మనం ఏదైతే చెప్పుకుంటామో ఈ మెసేజ్ లో మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్ని కలిపి ఒక మెసేజ్ కింద ఫామ్ చేస్తుంది అన్నమాట. ఎవరు, ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ మెసేజ్ లో ఏవేవి కాంపోనెంట్స్ ఉంటాయి అంటే, మెసేజ్ అనేది ఎక్కడి నుంచి ఎవరికి మధ్య జరుగుతుంది, సెండర్ కి రిసీవర్ కి మధ్య జరుగుతుంది. ఓకే కదా, మెసేజ్ అనేది ఎవరికి మధ్య జరుగుతుంది, సెండర్ రిసీవర్. మరి దేన్ని సెండర్ అంటారు, దేన్ని రిసీవర్ అంటారు అంటే, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనగానే నేను ఏం చెప్తాను, డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్న సిస్టమ్స్ అనేవి కూడా కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేస్తాం. ఓకే కదా, మరి ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఒక సర్వర్ ఇంకొక సర్వర్ కి మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. ఓకే, పర్టికులర్ గా ఈ సర్వర్ సెండర్, ఈ సెండర్ రిసీవర్ అని మనం చెప్పలేము. ఓకే, ప్రతి సర్వర్ లోనూ ఓవరాల్ గా డేటా అంతా ఉంటుంది. ఒక్కొక్క సర్వర్ ఒక్కొక్క పర్టికులర్ పర్పస్ కోసం మనం డెడికేట్ చేస్తాం. సో ఇలా డెడికేట్ చేసిన సర్వర్స్ మధ్య కమ్యూనికేషన్ జరిగేటప్పుడు, సపోజ్ ఇందాక చెప్పాను చూడండి, ఫైల్ సర్వర్ ఉంది, ఇక్కడ డేటాబేస్ సర్వర్ ఉంది. ఫైల్ సర్వర్ లో నేను వర్క్ చేసేటప్పుడు, నేను ఫైల్స్ ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు నాకు డేటాబేస్ సర్వర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కాస్త అవసరమైంది. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఫైల్ సర్వర్ అనేది డేటాబేస్ సర్వర్ కి రిక్వెస్ట్ పంపుతుంది. ఓకే, ఇలా ఏ సిస్టమ్ నుంచి అయితే రిక్వెస్ట్ వెళ్తుందో ఆ రిక్వెస్ట్ పంపిన సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాము అంటే క్లయింట్ అని పిలుస్తాం. ఓకేనా, సో ఈ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి ఆ రిక్వెస్ట్ ని కాస్త ప్రాసెస్ చేసి ఏ డేటా అయితే కావాలని క్లయింట్ అడిగిందో ఆ క్లయింట్ కి ఈ రిక్వెస్ట్ సంబంధించిన డేటాని ఏదైతే సెండ్ చేస్తుందో దాన్ని ఎవరు పిలుస్తాము అంటే సర్వర్ అని పిలుస్తాం. క్లయింట్ సర్వర్. ఓకేనా, సో దేని క్లయింట్ అంటాం అంటే పర్టికులర్ సిస్టమ్ ని క్లయింట్ అంటామో లేదు. సపోజ్ డేటాబేస్ దగ్గరే మనం ఏదో వర్క్ చేస్తాం అనుకోండి, ఈ డేటాబేస్ దగ్గర వర్క్ చేసేటప్పుడు సంథింగ్ ఫైల్ సర్వర్ లో ఏదో ఫైల్ అవసరమైంది. అప్పుడు డేటాబేస్ సర్వర్ ఏం చేస్తుంది, ఫైల్ సర్వర్ రిక్వెస్ట్ పంపుతుంది. అప్పుడు డేటాబేస్ సర్వర్ ఏమవుతుంది, క్లయింట్ అవుతుంది. ఎవరైతే పంపుతున్నారో డేటాని అది కాస్త ఏమవుతుందంటే రిక్వెస్ట్ తీసుకొని యాక్సెప్ట్ చేసి ఆ డేటాను కాస్త ఎవరైతే పంపుతున్నారో అదేమవుతుంది, సర్వర్ అవుతుంది. ఓకేనా, క్లయింట్ సర్వర్. దేని క్లయింట్ అంటాం, దేని సర్వర్ అంటాం అంటే, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్లను కంపల్సరీ ఒక పర్టికులర్ డెడికేటెడ్ పర్పస్ కోసమే మనం అలొకేట్ చేస్తాం. సో ఏ సిస్టమ్ నుంచి అయితే రిక్వెస్ట్ వెళ్తుందో ఆ సిస్టమ్ ఏమని పిలుస్తాం, క్లయింట్ అని పిలుస్తాం. ఏ సిస్టమ్ అయితే ఆ రిక్వెస్ట్ ని కాస్త యాక్సెప్ట్ చేసి ఆ డేటాని కాస్త తిరిగి రిప్లై ఫామ్ లో పంపుతుందో దాన్ని కాస్త ఏమని పిలుస్తాం అంటే సెండర్ అని పిలుస్తాం. సో ఇలా రిక్వెస్ట్ కానీ రిప్లై కానీ ఓవరాల్ గా ఎలా జరుగుతాయి అంటే మెసేజ్ ఫార్మాట్ లో జరుగుతాయి. మరి ఈ మెసేజ్ ఫార్మాట్ లో జరిగేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్ కూడా డిఫరెంట్ మెసేజ్ లో కూడా డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి పార్ట్స్ కింద కలిగి ఉంటుంది అనమాట.
సో ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెసేజ్ ఉందనుకోండి, ఇందులో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అంటే కాంపోనెంట్స్ ఇస్ నథింగ్ బట్ పార్ట్స్. ఏమేమి పార్ట్స్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ మెసేజ్ మెసేజ్ ఇస్ నథింగ్ బట్ రిక్వెస్ట్ కదా. సో ఈ మెసేజ్ అనేది క్లయింట్ సైడ్ నుంచి వెళ్తుంది అనుకోండి. ఓకే, సో క్లయింట్ సైడ్ నుంచి మెసేజ్ వెళ్ళేటప్పుడు ఏ క్లయింట్ ఏ సర్వర్ అయితే అది పంపాలి అనుకుంటుందో ఆ సర్వర్ యొక్క అడ్రస్ ఉంటుంది. నెక్స్ట్ దాని యొక్క నెట్వర్క్ పాత్, అది ఏ నెట్వర్క్ పాత్లో వెళ్ళాలి. మనకి నెట్వర్క్ ఉన్నప్పుడు సిస్టమ్ని కనెక్ట్ చేసినప్పుడు డిఫరెంట్ రూట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ రూట్స్లో కూడా మనం ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి అంటే క్లయింట్ నుంచి సర్వర్కి లేదా సర్వర్ నుంచి క్లయింట్కి డేటా అనేది పాస్ అయ్యేటప్పుడు అలా పాస్ అయ్యే డేటా కనెక్షన్లో ఉంది కదా అని ఏదో కనెక్షన్ తీసుకొని డేటా వెళ్ళిపోదు. అలా వెళ్ళే డేటా పాస్ అయ్యే డేటా కూడా షార్టెస్ట్ పాత్ ఏదైతే ఉందో ఆ షార్టెస్ట్ పాత్ని సెలెక్ట్ చేసుకుని దాని ద్వారా మాత్రమే డేటా అనేది పాస్ అవుతుంది. ఓకే, సో దానికోసం ఏం చేస్తాం, డిఫరెంట్ నెట్వర్క్ పాత్స్ యూజ్ చేస్తాం. అదేవిధంగా ప్రోటోకాల్ వెర్షన్స్, మనకి డిఫరెంట్ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తాం ఇలా ట్రాన్స్మిషన్ కోసం. ఆ ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఆ నెట్వర్క్ ప్రోటోకాల్ యొక్క వెర్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మెసేజ్లో ఉంటాయి. అండ్ మనం ఏదైతే మెసేజ్ పంపుతున్నామో ఆ మెసేజ్ యొక్క సైజ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనం ఎప్పుడైతే ఒక మెసేజ్ని పంపుతున్నామో ఆ మెసేజ్ అనేది ఎప్పుడైతే సైజ్ అనేది పెద్ద అయిపోతుందో లేదా మెసేజ్ అనేది ట్రాన్స్మిషన్ ఎప్పుడైతే డిలే అవుతుందో ఆటోమేటిక్గా మెసేజ్ అనేది డిఫరెంట్ ప్యాకెట్స్ కింద డివైడ్ అవుతుంది అని చెప్పాను. మెసేజ్ అనేది ఎప్పుడైతే డిఫరెంట్ ప్యాకెట్స్ కింద డివైడ్ అయిందో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ కింద ఈ మెసేజ్ అనేది డివైడ్ అయింది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఈ మెసేజ్ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనం ఏదైతే ప్రాసెస్ మధ్య కమ్యూనికేషన్ అంటున్నామో ఈ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అంటే మెసేజ్ ఫార్మాట్లో జరుగుతుందని చెప్పుకుంటున్నామో ఈ మెసేజ్లో మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి కలిగి ఉంటాయి. ఆ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెసేజ్ అనేది క్లయింట్ నుంచి వెళ్తూ ఉంటే కనుక ఆ క్లయింట్ యొక్క అడ్రస్, సర్వర్ యొక్క అడ్రస్, నెట్వర్క్ పాత్, ఆ నెట్వర్క్ ప్రోటోకాల్ యొక్క వెర్షన్ ఏంటి అండ్ ఆ మెసేజ్ యొక్క సైజ్ ఏంటి, ఆ మెసేజ్ అనేది నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ కింద డివైడ్ అయింది, ఇవన్నీ డీటెయిల్స్ని కూడా ఆ మెసేజ్లో ఇంక్లూడ్ చేసి ఓవరాల్ ఆ మెసేజ్ని ఏం చేస్తాం అనమాట, ఎవరికైతే సెండర్కి పంపించాలనుకుంటారో ఆ సెండర్కి పంపిస్తారు. ఆ సెంటర్ సిస్టమ్ మళ్ళీ ఏం చేస్తుంది, ఈ మెసేజ్లో ఉన్న ఈ డీటెయిల్స్ అన్నింటినీ చెక్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కరెక్ట్గా ఉన్న తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే దాని కాస్త రిసీవర్ పంపుతుంది. అండ్ ఇక్కడ వెర్షన్ అది పంపించాం చూడండి, అక్కడ ఉన్న సిస్టమ్కి ఇక్కడ ఉన్న సిస్టమ్కి ఆర్కిటెక్చర్ డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, కంపల్సరీ ఎప్పుడైతే డిఫరెంట్ సిస్టమ్స్ మధ్య కమ్యూనికేషన్ అంటున్నామో అన్ని సిస్టమ్స్ యొక్క ఆర్కిటెక్చర్ ఒకే విధంగా ఉండాలన్న రూల్ లేదు. సో ప్రాసెసర్కి మధ్య డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ సిస్టమ్ యొక్క ప్రాసెసర్లో 32 బిట్ ఉంటే నెక్స్ట్ సెకండ్ సిస్టంలో ఉన్న ప్రాసెసర్లో 64 బిట్ ప్రాసెసర్ ఉండొచ్చు. ఎప్పుడైతే ఆర్కిటెక్చర్ ర్యామ్ కానీ ప్రాసెసర్ కానీ లేదు అంటే అప్లికేషన్ కానీ లేదా ఆపరేటింగ్ సిస్టమ్ కానీ డిఫరెన్స్ వచ్చిందో ఆటోమేటిక్గా డేటా అనేది ఏమవుతుందంటే చేంజ్ అయిపోతుంది. మరి ఇలా డేటా చేంజ్ అయిందంటే కంపల్సరీ ఒక సిస్టమ్ ఒక ఆర్కిటెక్చర్ ఉన్న సిస్టమ్ నుంచి అదర్ ఆర్కిటెక్చర్ ఉన్న సిస్టమ్కి డేటాను పంపిస్తున్నాము అంటే దానికి తగ్గట్టుగా అంటే అదర్ ఆర్కిటెక్చర్లో ఉన్న సిస్టమ్కి తగ్గట్టుగా డేటా కన్వర్షన్ చేసి ఆ డేటాని కాస్త తిరిగి మనం ఏ సిస్టమ్కి అయితే పంపించామో ఆ సిస్టమ్కి దాన్ని సెండ్ చేయాలి. ఆ రెస్పాన్సిబిలిటీ అంతా ఎవరు చేస్తారు అంటే ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తుంది అని చెప్పుకుంటాం. ఓకే కదా, సో అలా పంపించాలంటే ఆ మెసేజ్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఉండాలి. సర్వర్ యొక్క అడ్రస్, రిసీవర్ యొక్క అడ్రస్ అండ్ అదేవిధంగా మనకి సెక్యూరిటీ కవర్ కంపల్సరీ ఉండాలి. మనం ఏ సెంటర్ నుంచి అయితే ఏ సిస్టమ్ నుంచి ఏ సిస్టమ్కి అయితే పంపుతున్నామో ఆ సిస్టమ్కి కంపల్సరీ వెళ్ళాలి. లేదు పర్టికులర్ సిస్టమ్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది, ఈ వచ్చిన మెసేజ్ కాస్త పంపిన సిస్టమ్ అనేది ఆథరైజ్డ్ సిస్టమే అన్న విషయం మనకి తెలియాలి అని అన్నా మనకి అంటే సిస్టమ్కి తెలియాలి అన్నా కంపల్సరీ ఉండాలి. సర్వర్ యొక్క అడ్రస్ ఉండాలి, రిసీవర్ యొక్క అడ్రస్ ఉండాలి అండ్ ఆ మెసేజ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా వెళ్ళాలి అంటే కంపల్సరీ దాని యొక్క నెట్వర్క్ పాత్స్ అనేవి డిఫరెంట్ పాత్స్ రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్లో షార్టెస్ట్ పాత్ ఏంటో చూసుకోవాలి. సో ఆ పాత్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇంక్లూడ్ చేస్తాం. ప్రోటోకాల్ వెర్షన్స్ డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి. సో ఈ సిస్టంలో ఈ వెర్షన్ యూజ్ చేస్తాం, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి. అండ్ రిసీవ్ చేసుకున్న సిస్టంలో వెర్షన్ వేరే అనుకోండి, ఆటోమేటిక్గా ఏం చేయాలి, డేటా కన్వర్షన్ అనేది చేయాలి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ మెసేజ్ ఎప్పుడైతే పాస్ చేస్తున్నామో ఆ మెసేజ్ సైజ్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ ఆ మెసేజ్ డిఫరెంట్ ప్యాకెట్స్ కింద డివైడ్ అవుతాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ కింద డివైడ్ అయ్యాయో కూడా మెన్షన్ చేయాలి. సో ఏదైతే మనం మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అని చెప్పుకుంటామో ఈ మెసేజ్ పాసింగ్ సిస్టంలో మనం పాస్ చేసే మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ కాస్త డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్లో కలిగి ఉంటుంది. ఆ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏంటి అంటే ఇవన్నీ ఉంటాయి.
ప్రోటోకాల్ వర్షన్, నెట్వర్క్ పాత్, సర్వర్ యొక్క అడ్రస్, రిసీవర్ యొక్క అడ్రస్, ఆ ప్యాకెట్ ఆ మెసేజ్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ కింద డివైడ్ అయింది, అండ్ ఆ మోడల్లో మెసేజ్ యొక్క సైజ్ ఏంటి, ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా మెసేజ్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే, సో ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ లేదా మెసేజ్ పాసింగ్ సిస్టమ్ ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ఏం చేస్తుందంటే ప్రాసెస్కి మధ్య డేటాని అలౌ చేసే ఆ ఫీచర్ ఏదైతే ఉందో దాన్ని అలౌ చేయడానికి యూజ్ చేసే మెకానిజం. ఇలా అలౌ చేయాలి అంటే డేటా షేరింగ్ అనేది జరగాలి. ప్రాసెస్కి మధ్య కమ్యూనికేషన్ అలౌ చేస్తుంది. మరి ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటే 3 కేటగిరీస్లో జరుగుతుంది. ఏ కేటగిరీలో జరిగిన ఓవరాల్గా ప్రాసెస్కి కమ్యూనికేషన్ అనగానే మెసేజ్ పాసింగ్. సో ఈ మెసేజ్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అంటే ఆ పార్ట్స్ అన్ని గురించి కూడా చెప్పుకున్నాం మనం. సో ఈ పార్ట్స్ అన్ని ఉంటాయి, అటువంటిదే ప్రతి మెసేజ్లో కూడా ఉంటాయి అని చెప్పుకున్నాము. ఓకే, సో ఈ పార్ట్స్ అన్ని ఉన్నప్పుడు మనం ఓవరాల్గా ఏం చేస్తాం, ఈ మెసేజ్ని కాస్త ఏం చేస్తున్నాం, ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి కమ్యూనికేషన్ కోసం మెసేజ్లో యూజ్ చేస్తున్నాం. సో అంటే డేటా షేరింగ్ కాస్త ఏం చేస్తామంటే మెసేజ్ ఫార్మాట్లో జరుగుతుంది అని చెప్పుకుంటాం. ఈ డేటా షేరింగ్ అనేది మెసేజ్ ఫార్మాట్లో జరుగుతుందని ఏదైతే చెప్పుకుంటామో ఆ డేటా షేరింగ్ అనేది కంప్యూటర్ ఆర్కిటెక్చర్ మీద బేస్ చేసుకొని 2 కేటగిరీస్లో డేటా షేరింగ్ అనేది జరుగుతుంది. ఆ 2 కేటగిరీస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఒరిజినల్ షేరింగ్ ఆర్ షేర్డ్ డేటా అప్రోచ్. సెకండ్ కేటగిరీ ఏంటంటే మెసేజ్ పాసింగ్ అప్రోచ్. ఓకేనా, ఏదైతే మనం మెసేజ్ పాసింగ్ జరుగుతుంది అని చెప్పుకుంటున్నామో ప్రాసెస్కి మధ్య ఈ మెసేజ్ పాసింగ్ అనేది కంప్యూటర్ ఆర్కిటెక్చర్ మీద బేస్ చేసుకుని మనకి 2 కేటగిరీస్లో జరుగుతుంది. అవి ఏంటంటే ఒరిజినల్ షేర్డ్ అప్రోచ్ ఆర్ షేర్డ్ డేటా అప్రోచ్. సెకండ్ వన్ ఏంటంటే మెసేజ్ పాసింగ్ అప్రోచ్. ఇది ఆల్రెడీ మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఇంట్రడక్షన్ చెప్పుకునేటప్పుడే చెప్పుకున్నాం. ఏదైతే మనం డేటా పాసింగ్ అనేది ఉందో ఆ డేటా పాసింగ్ అనేది ఆర్కిటెక్చర్ మీద బేస్ చేసుకుని 2 కేటగిరీస్లో జరుగుతుంది. అదేంటంటే టైట్లీ కపుల్డ్ సిస్టమ్ అండ్ లూజ్లీ కపుల్డ్ సిస్టమ్ అన్నాం. సో మెసేజ్ ఒరిజినల్ షేరింగ్ ఆర్ షేర్డ్ డేటా అప్రోచ్ ఏదైతే ఉందో ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే టైట్లీ కపుల్డ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్. ఓకేనా, ఏదైతే మెసేజ్ పాసింగ్ అప్రోచ్ అని అంటున్నామో ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే లూజ్లీ కప్లింగ్ అప్రోచ్కి ఎగ్జాంపుల్. ఓకేనా, మరి టైట్లీ కప్లింగ్ అప్రోచ్ దానికి ఎగ్జాంపుల్ ఇస్ నథింగ్ బట్ ఒరిజినల్ షేర్డ్ అప్రోచ్ అన్న షేర్డ్ డేటా అప్రోచ్ అన్న ఒకటే అంటున్నాం. ఇక షేర్డ్ డేటా అప్రోచ్ అంటే ఏమవుతుంది అనమాట, సో షేర్డ్ మెమరీ అనేది ఉంటుంది. ఈ షేర్డ్ మెమరీని ఏం చేస్తుంది అంటే ఒక ప్రాసెస్ ఇంకొక ప్రాసెస్ అనేది ఈ షేర్డ్ మెమరీ ద్వారా ఏం చేస్తాయంటే కమ్యూనికేట్ అవుతాయి. ఓకేనా, సో షేర్డ్ మెమరీ ద్వారా కమ్యూనికేట్ అవుతాయి అంటే షేర్డ్ మెమరీ ఇస్ నథింగ్ బట్ ప్రైమరీ మెమరీ అన్నమాట. ఈ ప్రైమరీ మెమరీ అనేది ఈచ్ అండ్ ఇండివిజువల్ సిస్టమ్కి ఇండివిజువల్గా ఉండదు, కామన్గా ఉంటుంది. ఇప్పుడైతే కామన్గా ప్రైమరీ మెమరీ ఉందో ఓవరాల్ డేటా అంతా కూడా ఎక్కడ ప్లేస్ అవుతుంది, మనం ప్రాసెస్ చేసే డేటా అంతా కూడా ప్రైమరీ మెమరీలో ఉంటుంది. సో ఈ ప్రైమరీ మెమరీలో ఉన్న డేటా ఏం చెప్తున్నాను నేను, ఈచ్ అండ్ ఇండివిజువల్ సిస్టమ్కి కూడా ఇండివిజువల్ ప్రైమరీ మెమరీ షేర్డ్ మెమరీ ఉండదు, కామన్గా ఉంటుంది. సో ఎప్పుడైతే కామన్గా ఉందో ఈ షేర్డ్ మెమరీని ఈ ప్రాసెస్ అంటే ఈ సిస్టమ్ యాక్సెస్ చేయొచ్చు, ఈ సిస్టమ్ కూడా యాక్సెస్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఒరిజినల్ షేర్డ్ డేటా అప్రోచ్. దీన్నే మరొక విధంగా ఏమని చేస్తాం అంటే టైట్లీ కప్లింగ్ సిస్టమ్ అంటాం. ఇక సెకండ్ వన్ ఏం చెప్తున్నాను నేను, మెసేజ్ పాసింగ్ సిస్టమ్. ఇక మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అంటే ఏంటన్నమాట, ఒక సిస్టమ్ ఇంకొక సిస్టమ్ కమ్యూనికేట్ అవుతాయి. బట్ ఎలా కమ్యూనికేట్ అవుతాయి అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెసేజెస్. ఓకే, సో ప్రాసెస్ అంటే ఈ సిస్టమ్ 1లో ఉన్న సంథింగ్ ఏదో డేటా సిస్టమ్ 2కి కావాల్సి వచ్చింది అనుకోండి. సిస్టమ్ 2 ఏం చేయాలి, సిస్టమ్ 1కి నాకు పర్టికులర్ డేటా కావాలి అన్న విషయాన్ని ఏం చెప్పాలన్నమాట, రిక్వెస్ట్ ఫామ్లో పంపించాలి. ఇలా రిక్వెస్ట్ ఫామ్లో పంపిన రిక్వెస్ట్ కాస్త సిస్టమ్ 1 రిసీవ్ చేసుకున్న తర్వాత ఇది ఏం చేస్తుంది, దాని డేటాను కాస్త కాపీ చేసి ఆ డేటాను కాస్త సిస్టమ్ 2లో ఉన్న షేర్డ్ మెమరీకి షేర్డ్ మెమరీ కాదు ప్రైమరీ మెమరీకి పంపుతుంది. ఓకే, సో ఆ విధంగా ఏమవుతాయి అనమాట, ఒక సిస్టమ్ ఇంకొక సిస్టమ్ అప్రోచ్ అవుతూ ఉంటాయి. ఎలా అప్రోచ్ అవుతాయి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెసేజెస్. దాన్ని ఏమని పిలుస్తామంటే మెసేజ్ పాసింగ్ అప్రోచ్ లేదా లూజ్లీ కప్లింగ్ అప్రోచ్ అంటారు. ఓకే కదా, సో ఓవరాల్ వాట్ ఈజ్ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటన్నమాట, మెసేజ్ పాసింగ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ మెకానిజం. ఏంటి అది అంటే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది ఒక మెకానిజం ఉంది. ఆ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది మెకానిజం ఏం చేస్తుంది అంటే అది డిఫరెంట్ ప్రాసెస్ మధ్య డేటాను
షేరింగ్ ఏదైతే ఉందో దాన్ని అలౌ చేసే మెకానిజమే ఏంటి అంటే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. ఈ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్కి ఉన్న మరొక పేరే మెసేజ్ పాసింగ్ సిస్టమ్. ఇలా డేటా ఎన్క్రోచింగ్ అనేది 3 కేటగిరీస్లో జరుగుతుంది అన్నాం. ఓకే, ఏ కేటగిరీలో జరిగిన ఓవరాల్గా ఏంటి అంటే మెసేజ్ పాసింగ్ ఫామ్లోనే జరుగుతుంది. ఈ మెసేజ్ ఇస్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్స్. సో వాటిలో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయంటే నెట్వర్క్ పాత్ ఉంటుంది, నెట్వర్క్ వర్షన్ ఉంటుంది, సెండర్ అడ్రస్ ఉంటుంది, రిసీవర్ అడ్రస్ ఉంటుంది. ఇవన్నీ కూడా కంపల్సరీ మెసేజ్లో ఇంక్లూడ్ చేసి మనం పంపుతాం. ఆ ప్యాకెట్ ఆ మెసేజ్ యొక్క సైజ్ ఏంటి, ఆ నెట్వర్క్ యొక్క వెర్షన్ ఏంటి, ఆ ప్రోటోకాల్ యొక్క వెర్షన్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం మెసేజ్లో ఇంక్లూడ్ చేసి పంపుతాం. ఆ వాటిని బేస్ చేసుకొని మనకి ఒక ఆర్కిటెక్చర్ ఒక సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ ఇంకొక సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ డిఫరెంట్ అయినా సరే దాని యొక్క డేటా కన్వర్షన్ జరిగి ఆ ఆర్కిటెక్చర్కి తగ్గట్టుగా ఆ డేటా కన్వర్షన్ అనేది జరిగి ఆటోమేటిక్గా ఆ మెసేజ్ అనేది రిసీవర్కి వెళ్తుంది. ఏ విధంగా వెళ్తుంది అంటే దాని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనం మెసేజ్లో ఇంక్లూడ్ చేసి పంపుతాం. సో ఇలా ఈ మెకానిజం అంతా కూడా ఎందులోకి వస్తుందంటే ఐపీసీలోకి వస్తుంది. మరి ఇలా ఏదైతే మనం డేటాని ఓవరాల్గా డిఫరెంట్ ప్రాసెస్ మధ్య డేటాని షేర్ చేస్తున్నామో ఈ డేటా షేరింగ్ అనేది ఆర్కిటెక్చర్ మీద బేస్ చేసుకుని 2 కేటగిరీస్లో జరుగుతుంది. ఏంటా 2 కేటగిరీస్ అంటే టైట్లీ కపుల్డ్ సిస్టమ్, లూజ్లీ కపుల్డ్ సిస్టమ్. వాటికి మనకు పేరు ఏంటంటే ఒరిజినల్ షేర్డ్ అప్రోచ్ ఆర్ షేర్డ్ డేటా అప్రోచ్. సెకండ్ వన్ మెసేజ్ పాసింగ్ అప్రోచ్. మెసేజ్ పాసింగ్ అప్రోచ్ దేనికి ఎగ్జాంపుల్ అంటే లూజ్లీ కప్లింగ్ అప్రోచ్ ఎగ్జాంపుల్. అండ్ ఒరిజినల్ షేరింగ్ అప్రోచ్ ఆర్ షేర్డ్ డేటా అప్రోచ్ దేనికి ఎగ్జాంపుల్ అంటే దేనికి ఎగ్జాంపుల్ టైట్లీ కప్లింగ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్. ఓకే కదా. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం కాన్సెప్ట్ ఫీచర్స్ ఆఫ్ మెసేజ్ పాసింగ్ సిస్టమ్. మెసేజ్ పాసింగ్ సిస్టమ్ యొక్క ఫీచర్స్ ఏంటి నేర్చుకుంటాం. ఓకే, సో ఒక మెసేజ్ పాసింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే అది కొన్ని ఫీచర్స్ని సాటిస్ఫై చేస్తూ ఉండాలి. ఆ ఫీచర్స్ ఏంటి అంటే ఫస్ట్ ఫీచర్ ఈజ్ నథింగ్ బట్ సింప్లిసిటీ. ఫస్ట్ ఫీచర్ ఈజ్ నథింగ్ బట్ సింప్లిసిటీ. ఇక సింప్లిసిటీ అంటే మీనింగ్ ఏంటంటే నేను ఆల్రెడీ ఏం చెప్తున్నాను, డిఫరెంట్ రిమోట్ లొకేషన్స్లో ఉన్న సర్వర్స్ అన్నింటినీ కూడా కనెక్ట్ చేయండి కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేస్తాం. ఆ సిస్టమ్నే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటా ఉన్నాం. మరి ఇలా డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి అంటే కంపల్సరీ ఒక సిస్టమ్కి ఇంకొక సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్కి కంపల్సరీ డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ఇలా డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ ఉన్నప్పటికీ ఆర్కిటెక్చర్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెసర్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ 1లో ఉన్న ప్రాసెసర్ 32 బిట్, సిస్టమ్ 2లో ఉన్న ప్రాసెసర్ 64 బిట్. ఇందులో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ వేరు, అందులో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ వేరు, లేదా ఇందులో యూజ్ చేసే అప్లికేషన్స్ వేరు, అందులో యూజ్ చేసే అప్లికేషన్స్ వేరు. అప్లికేషన్స్ వేరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ 1లో నేను సేమ్ అప్లికేషన్ నేను సి లాంగ్వేజ్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేశాను. ఇదే అప్లికేషన్ నేను సిస్టమ్ 2లో జావాలో ఇంప్లిమెంట్ చేసిన అప్లికేషన్ యూజ్ చేస్తాను. ప్రతి అప్లికేషన్ యూజ్ చేయాలన్నా సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ ఫస్ట్ సిస్టమ్లో యూజ్ చేసే సాఫ్ట్వేర్ కాస్త సి ప్లాట్ఫామ్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసిన సాఫ్ట్వేర్, సిస్టమ్ 2లో ఉన్న కాస్త సేమ్ అప్లికేషనే కానీ జావా యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసిన సాఫ్ట్వేర్. మరి 2 ప్లాట్ఫామ్లు డిఫరెంట్ అయ్యాయి కదా. సో అలా ఉన్నప్పటికీ కూడా వర్కింగ్ ఒకటే బట్ ప్లాట్ఫామ్ వేరైపోయింది. సో ఇటువంటి డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ ఉన్నప్పటికీ కూడా అటువంటి డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ మధ్య కూడా కమ్యూనికేషన్ జరిగేటట్టు చేసే ఫస్ట్ ఫీచర్ ఈజ్ నథింగ్ బట్ సింప్లిసిటీ. అంటే ఆర్కిటెక్చర్స్ మనం ఏదైనా ఒక మెసేజ్ని ఇంకో సిస్టమ్కి పంపుతున్నాం, లేదా ఒక రిక్వెస్ట్ని ఇంకో సిస్టమ్కి వేరే అదర్ సిస్టంలో ఉన్న డేటా నాకు కావాలి, ఆ రిక్వెస్ట్ నేను పంపుతున్నాను అనుకోండి. అలా పంపేటప్పుడు ఈ సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి, నేను పంపించే సిస్టమ్ ఏదైతే రిక్వెస్ట్ పంపుతున్నానో డేటా కావాలి అని ఆ సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి, ఇవన్నీ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే ఆ ఆ ఆర్కిటెక్చర్కి తగ్గట్టుగా ఆ డేటా కన్వర్షన్ అంతా కూడా ఎవరు వర్కింగ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వర్కింగ్. సో అది చూసుకుంటుంది. సో ఆర్కిటెక్చర్తో సంబంధం లేకుండా మనం డేటా ట్రాన్స్ఫరింగ్ అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది ఫీచర్ ఏంటది మెసేజ్ పాసింగ్ సిస్టమ్. ఓకే, ఇక సెకండ్ వన్ ఏంటి అంటే సెకండ్ ఫీచర్ ఈస్ నథింగ్ బట్ యూనిఫామ్ సెమాంటిక్స్. సెకండ్ ఫీచర్ ఈస్ నథింగ్ బట్ యూనిఫామ్ సెమాంటిక్స్. ఇక యూనిఫామ్ సెమాంటిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ద్వారా కమ్యూనికేషన్ చేస్తున్నామో ఈ కమ్యూనికేషన్ అనేది లోకల్ సిస్టంలో ఎలా అయితే కమ్యూనికేషన్ జరుగుతుందో రిమోట్ సిస్టంలో కూడా అదే విధంగా కమ్యూనికేషన్ అనేది జరగాలి. అంటే మీనింగ్ ఏంటంటే లోకల్ సిస్టంలో అనుకోండి విదిన్ ద లోకల్ సిస్టంలోనే కాబట్టి మనం ఏదైతే కమ్యూనికేషన్ చేస్తున్నాం అంటే ఒక ప్రాసెస్ ఇంకొక ప్రాసెస్ మధ్య మెసేజ్ పాసింగ్ ఏదైతే జరుగుతుందో అది ఫాస్ట్గా జరుగుతుంది.
మరి ఈ లోకల్ సిస్టంలో ఎంతైతే ఫాస్ట్గా జరుగుతుందో అంతే ఫాస్ట్గా మనం రిమోట్ సిస్టంలో విత్ ఇన్ ద సేమ్ సిస్టంలో కాదు, నేను రిమోట్ సిస్టంలో వేరే అదర్ లొకేషన్లో ఉన్న సిస్టమ్ నుంచి డేటాను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. సేమ్ మనం లోకల్ సిస్టమ్ నుంచి యాక్సెస్ చేసేటప్పుడు ఎంత ఫాస్ట్గా జరిగిందో రిమోట్ సిస్టంలో ఉన్న డేటా యాక్సెసింగ్ కూడా అంతే ఫాస్ట్గా జరుగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ యూనిఫామ్ సెమాంటిక్స్. ఓకే, దట్ ఈస్ అనదర్ ఫీచర్ ఇన్ మెసేజ్ పాసింగ్ సిస్టమ్. ఇక థర్డ్ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ ఏంటి అంటే ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ఓకేనా. ఎఫిషియన్సీ అంటే మీనింగ్ ఏంటంటే ఎఫిషియన్సీ ఇస్ నథింగ్ బట్ మెసేజ్ ఎక్స్చేంజ్. సింపుల్ గా చెప్పాలంటే ఎఫిషియన్సీ అంటే ఏంటి అంటే మెసేజ్ ఎక్స్చేంజ్. ఇక మెసేజ్ ఎక్స్చేంజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సిస్టమ్ 1 నుంచి అదర్ లొకేషన్ లో ఉన్న సిస్టమ్ సంథింగ్ ఏదో అదర్ సిస్టమ్ ఉంది, ఈ సిస్టమ్ కి నేను సంథింగ్ ఏదో రిక్వెస్ట్ పంపించాను. ఆ రిక్వెస్ట్ కాస్త యాక్సెప్ట్ చేసి ఆ డేటా ఏదైతే రిక్వెస్ట్ ప్రాబ్లమ్ అడిగానో ఆ డేటాను కాస్త సిస్టమ్ 1కి పంపించాను. ఇది రెండు డిఫరెంట్ లొకేషన్స్ లో ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు మనం రిక్వెస్ట్ పంపించాము, ఆ రిక్వెస్ట్ కాస్త యాక్సెప్ట్ చేసింది, తిరిగి డేటాను పంపించింది. ఓకే, ఈ కమ్యూనికేషన్ అనేది ఈ రెండు సిస్టమ్స్ మధ్యలో ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు ఒక రిక్వెస్ట్ నేను పంపించాను, దాన్ని యాక్సెప్ట్ చేసింది, దాన్ని కాస్త ప్రాసెస్ చేసి ఆ డేటాను కాస్త తిరిగి పంపించేసింది. ఓకే, మళ్ళీ నేను ఒక 5 minutes తర్వాత సేమ్ సిస్టమ్కి మళ్ళీ నేను ఒక రిక్వెస్ట్ పంపించాను. అప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నది, యాక్సెప్ట్ చేసి ప్రాసెస్ చేసి తిరిగి ఫస్ట్ సిస్టమ్కి పంపించింది. ఇక్కడ విషయం ఏంటి అంటే మనం ఒకసారి రిక్వెస్ట్ పంపించిన తర్వాత ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిన సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్ ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత తిరిగి ఆ డేటాని ఎప్పుడైతే పంపించేసిందో వెంటనే అక్కడ మెసేజ్ కమ్యూనికేషన్ అనేది జరిగిపోయింది కదా, వెంటనే ఏం చేస్తుందంటే ఇలా ఎస్టాబ్లిష్ అయిన కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. జనరల్గా జరిగే ప్రాసెస్ ఒక సిస్టమ్కి ఇంకో సిస్టమ్కి మధ్య ఎప్పుడైతే రిక్వెస్ట్ పంపిందో ఆటోమేటిక్గా వెంటనే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన వెంటనే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది, రిక్వెస్ట్ పంపించిన వెంటనే. ఇలా రిక్వెస్ట్ సిస్టమ్ 1 అనేది నాకు పర్టికులర్ డేటా కావాలి అని మెసేజ్ పంపి రిక్వెస్ట్ లో పంపింది. ఎప్పుడైతే రిక్వెస్ట్ పంపింది ఏమవుతుంది, వెంటనే ఈ రెండు సిస్టమ్ మధ్యలో కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఒకసారి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇది ఏం చేసింది, ఏ డేటా అయితే కావాలి అని అనుకుందో సిస్టమ్ 1 ఆ డేటాను కాస్త తీసుకొచ్చి సిస్టమ్ 1లో ఉన్న ప్రైమరీ మెమరీకి పంపించేసింది. ఇలా పంపిన తర్వాత ఈ వర్క్ అయిపోయింది కాబట్టి వెంటనే ఏం చేస్తుందంటే ఈ కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. తిరిగి మళ్ళా సేమ్ సిస్టమ్ నుంచి సంథింగ్ ఏదో డేటా కావాలనుకోండి, ఇది మళ్ళీ ఏం చేయాలి, సిస్టమ్ 1 రిక్వెస్ట్ పంపుతుంది. ఈ రిక్వెస్ట్ పంపినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. తిరిగి ఆ ఏదైతే రిక్వెస్ట్ పంపిందో ఆ డేటా తిరిగి సిస్టమ్ 1కి పంపించగానే మళ్ళీ వెంటనే ఏమవుతుంది, డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇలా రిక్వెస్ట్ పంపిన ప్రతిసారి కనెక్షన్ ఎస్టాబ్లిష్ జరగడం, ఆ వర్క్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో వెంటనే ఆ కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ చేయగలం. ఇది జనరల్గా జరిగే ప్రాసెస్. కానీ ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఏం జరుగుతుంది అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అబ్జర్వ్ చేస్తుంది ఏ సిస్టమ్కి మధ్య ఫ్రీక్వెంట్గా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది, ఎక్కువగా కమ్యూనికేషన్ అనేది జరుగుతుందో చూసుకుంటుంది. ఇలా ఫ్రీక్వెంట్గా కమ్యూనికేషన్ జరిగే సిస్టమ్స్ మధ్యలో ఒకసారి రిక్వెస్ట్ పంపిన తర్వాత అది డేటాని పాస్ చేసేసినప్పటికీ అంటే అక్కడ ఏమైంది, కమ్యూనికేషన్ అనేది జరిగిపోయింది, వర్క్ అనేది అయిపోయింది. యాక్చువల్గా జనరల్గా అయితే ఏం జరగాలి, అక్కడ కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ కావాలి. కానీ డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఏ సిస్టమ్కి మధ్య కమ్యూనికేషన్ అనేది ఫ్రీక్వెంట్గా జరుగుతుందో అబ్జర్వ్ చేస్తుంది. అలా అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ సిస్టమ్స్ రెండింటి మధ్యలో కూడా మనకి ఇన్ కేస్ ఆ వర్క్ కంప్లీట్ అయిపోయినప్పటికీ ఆ కనెక్షన్ అనేది అది డిస్కనెక్ట్ చేయదు. సో ఇప్పుడు 5 minutes తర్వాత తిరిగి మనం మళ్ళీ సేమ్ సిస్టమ్ నుంచి సమ్ అదర్ డేటా కావాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం ఎప్పుడైతే రిక్వెస్ట్ పంపుతామో అది ఆల్రెడీ కనెక్షన్లోనే ఉంటాయి. సో అప్పుడు మళ్ళీ ఇంకొకసారి కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది అవసరం లేదు. అండ్ ఎప్పుడైతే అది డేటా పంపించేస్తుందో అది ఆ డేటా పంపిన తర్వాత కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆ రెండు సిస్టమ్స్ మధ్యలో కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ చేయదు. ఎందుకోసం అంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది ఏ సిస్టమ్కి మధ్య ఫ్రీక్వెంట్గా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. వాటికి ఏమవుతుంది అనమాట, అది కనెక్షన్ అనేదాన్ని అలకేట్ చేసి ఆ అలకేట్ చేసిన కనెక్షన్ కాస్త వర్క్ అయిపోగానే డిస్కనెక్ట్ చేయకుండా అది అలానే ఉంచుతుంది అనమాట. సో ఈ విధంగా ఏమవుతుందన్నమాట, ఒకసారి డిస్కనెక్ట్ చేసి మనం కమ్యూనికేట్ అయ్యే ప్రతిసారి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం, కంప్లీట్ అయిపోయిన తర్వాత కమ్యూనికేషన్ డిస్కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా ఏమవుతుందన్నమాట, ఈ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీ అనేది
పర్ఫెక్ట్గా ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ వర్కింగ్ మెసేజ్ ఎక్స్చేంజ్ అనేది కరెక్ట్ ఎఫిషియెంట్గా ఉంటుంది అని అర్థం. ఓకే, ఇక సింప్లిసిటీ అయిపోయింది, యూనిఫామ్ సెమాంటిక్స్ అయిపోయింది, ఎఫిషియన్సీ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఫీచర్ ఏంటి అంటే రిలయబిలిటీ. నెక్స్ట్ ఫీచర్ ఈజ్ నథింగ్ బట్ రిలయబిలిటీ. ఇక రిలయబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ మనం డిజైనింగ్ ఇష్యూస్లో కానీ క్యారెక్టరిస్టిక్స్లో కానీ మనం ఒక విషయం నేర్చుకున్నాం, ఏంటి అంటే ఫాల్ట్ టాలరెన్స్ అని. ఇక ఫాల్ట్ టాలరెన్స్ అంటే మీనింగ్ ఏంటన్నమాట, మనం ఏదైతే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అని చెప్పుకుంటున్నామో, అంటే డిఫరెంట్ సిస్టమ్స్ మధ్య కమ్యూనికేషన్ అని చెప్పుకుంటున్నామో, ఈ కమ్యూనికేషన్ జరిగేటప్పుడు మేబీ ఏదైనా కారణం వల్ల, అంటే నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల అవ్వచ్చు, లేదా ట్రాఫిక్ వల్ల మెసేజ్ లేట్ అవ్వచ్చు, లేదు అంటే కనుక ఓవరాల్గా ఆ సర్వర్ ఫెయిల్ అవ్వడం వల్ల కూడా ఆ డేటా అనేది లాస్ అవ్వచ్చు. ఇలా సర్వర్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల డేటా లాస్ అయింది అంటే మరి ఓవరాల్గా డేటా అంతా కొలాప్స్ అయిపోయినట్టేగా. సో అలా అవ్వకుండా ఈ డేటా అనేది ఈ సర్వర్లో ఉన్న డేటాని అదర్ సర్వర్లో కూడా మనం ప్లేస్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఈ డేటా ఒక డేటాబేస్, సపోజ్ డేటాబేస్లో ఉన్న సర్వర్ ఫెయిల్ అయింది అనుకోండి, మరి ఫెయిల్ అయిందంటే అందులో ఉన్న డేటా అంతా పోయినట్టే. కానీ అలా అనుకున్నా ఈ డేటాబేస్ సర్వర్లో ఉన్న డేటాని అదర్ సర్వర్లో కూడా ప్లేస్ చేస్తాం. ఎప్పుడైతే ఇది ఫస్ట్ ఏం చేస్తుంది, డేటాబేస్ సర్వర్ని ఎప్పుడో చెప్తుంది. బట్ ఆ నోడ్ ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయిందో, అంటే ఆ నోడ్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఆటోమేటిక్గా అది ఏం చేస్తుందంటే దానికి సంబంధించిన కాపీ ఎక్కడ ఉందో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఆల్రెడీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కమ్యూనికేషన్లో ఉన్న సిస్టంలోనూ ఉంటాయి. అది వెంటనే ఏమవుతుంది, ఆ డేటా అనేది అదర్ ప్లేస్లో ఏ సర్వర్లో అయితే ఉందో దాన్ని అప్రోచ్ అయ్యి దాని నుంచి దానికి ఏం కావాలో ఆ డేటాను కాస్త తీసుకుంటుంది. లేదు మెసేజ్ అనేది ఈ సర్వర్ దగ్గర లోడ్ ఎక్కువగా ఉండడం వల్ల, నెట్వర్క్ లోడ్ ఎక్కువగా ఉండడం వల్ల మెసేజ్ అనేది స్లో అవుతూ ఉందనుకోండి. ఆ మెసేజ్ అనేది స్లో అవుతూ ఉన్నప్పుడు ఆ సర్వర్ యొక్క నెట్వర్క్ దగ్గర లోడ్ ఎప్పుడైతే ఎక్కువైందో ఆ లోడ్ కాస్త తగ్గించేదానికి సంబంధించిన ప్రికాషన్స్ అన్ని, దానికి సంబంధించిన టెక్నిక్స్ అన్ని యూజ్ చేస్తూ మనకి యూజర్ అనేవాడు ఎవరైతే ఉన్నారో వాటికి ఎటువంటి విషయాలు బ్యాక్గ్రౌండ్లో నెట్వర్క్ ట్రాఫిక్ వల్ల మెసేజ్ లేట్ అవుతుంది, లేదంటే మెసేజ్ డిలే అవుతుంది, లేదు సర్వర్ కొలాప్స్ అయిపోవడం వల్ల అదర్ సర్వర్కి కనెక్ట్ అవుతుంది, ఈ విషయాలన్నీ తెలియకుండా వాటి వర్క్ అనేది అట్ సేమ్ టైంలో జరిగిపోతుంది. మరి బ్యాక్ సైడ్ ఇవన్నీ యూజర్కి ఎటువంటి విషయాలు తెలియకుండా, యూజర్కి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ జరగకుండా, డేటా అనేది ఎక్కడ లాస్ అవ్వకుండా, ఇన్ కేస్ నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల అవనివ్వండి, లేదు అంటే నెట్వర్క్ ట్రాఫిక్ వల్ల మెసేజ్ డిలే అవనివ్వండి, ఇది ఏది జరిగినా సరే ఆటోమేటిక్గా వాటి వల్ల ఎటువంటి డిలే జరగకుండా, ఎటువంటి కరెక్షన్ ఎటువంటి డేటా లాస్ జరగకుండా డేటా అనేది సెంటర్ నుంచి రిసీవర్కి కరెక్ట్గా సెండ్ అవ్వడం కానీ రిసీవ్ అవ్వడం కానీ జరుగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ దాన్ని ఏమని పిలుస్తామంటే రిలయబిలిటీ అని పిలుస్తాం. ఓకే, ఇక నెక్స్ట్ ఫీచర్ ఈజ్ నథింగ్ బట్ నెక్స్ట్ ఫీచర్ ఏంటి అంటే కరెక్ట్నెస్. ఇక కరెక్ట్నెస్ అంటే మీనింగ్ ఏంటంటే డేటా అనేది సెంటర్ నుంచి రిసీవర్కి కరెక్ట్గా సెండ్ అవ్వడం కానీ రిసీవ్ అవ్వడం కానీ, ఇలా సెండ్ అవ్వడం కానీ రిసీవ్ అవ్వడం కానీ జరిగేటప్పుడు ఈ కరెక్ట్నెస్లో మనకి 3 ఇష్యూస్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఇష్యూ ఈజ్ నథింగ్ బట్ యాటమాసిటీ. ఓకేనా, కరెక్ట్నెస్ ఈజ్ నథింగ్ బట్ డేటా అనేది సెంటర్ నుంచి రిసీవర్కి సెండ్ అవ్వడం కానీ రిసీవ్ అవ్వడం కానీ, ఇలా సెండింగ్ కానీ రిసీవింగ్ కానీ జరిగేటప్పుడు కరెక్ట్నెస్లో మనం 3 ఇష్యూస్ కన్సిడర్ చేస్తాం. ఆ 3 ఇష్యూస్ ఏంటంటే ఫస్ట్ ఇష్యూ ఈజ్ నథింగ్ బట్ యాటమాసిటీ. ఇక యాటమాసిటీ అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టమ్ ఉందనుకోండి, 1 అనే సిస్టమ్ ఉంది. ఈ 1 అనే సిస్టమ్ 4 సిస్టమ్స్తో కనెక్షన్లో ఉంది. ఓకే, ఈ 4 సిస్టమ్స్కి కూడా ఒక మెసేజ్ని పాస్ చేస్తుంది. ఈ 4 సిస్టమ్స్కి కూడా మెసేజ్ని పాస్ చేస్తుంది, ఓకే. బట్ ఇందులో 4th సిస్టమ్ అనేది సంథింగ్ ఏదో ఫెయిల్యూర్ వల్లనో నెట్వర్క్ ట్రాఫిక్ వల్లనో సంథింగ్ దేని వల్లనో మెసేజ్ అనేది పాస్ అవ్వలేదు అనుకోండి. ఎప్పుడైతే మనం ఒక సిస్టమ్ నుంచి రిమైనింగ్ సిస్టమ్స్కి మెసేజ్ పాస్ అవుతుందో అందులో ఏ ఒక సిస్టమ్కి కూడా మెసేజ్ పాస్ అవ్వకపోయినా ఆటోమేటిక్గా రిమైనింగ్ ఏ సిస్టమ్కి కూడా మెసేజ్ పాస్ అవ్వకుండా స్టాప్ చేసేయాలి. దాన్ని ఏమని పిలుస్తామంటే యాటమాసిటీ అంటాం. అంటే మీనింగ్ ఏంటంటే మనం ఒక సిస్టమ్ నుంచి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కనెక్షన్లో ఉన్న రిమైనింగ్ ఏ సిస్టమ్స్కి అయితే మీరు మెసేజ్ని పాస్ చేస్తున్నారో అయితే ఆ సిస్టమ్స్ అన్నింటినీ మెసేజ్ వెళ్ళాలి. లేదు అందులో ఏ ఒక్క సిస్టమ్కి మెసేజ్ వెళ్ళకపోయినా రిమైనింగ్ సిస్టమ్స్కి కూడా ఆ మెసేజ్ వెళ్ళకుండా చేయాలి. ఆ ప్రాపర్టీని ఏమని పిలుస్తామంటే యాటమాసిటీ ప్రాపర్టీ అంటాం. అంటే కరెక్ట్నెస్లో ఫస్ట్ ఇష్యూ 3 ఇష్యూస్ ఉంటాయి. కరెక్ట్నెస్ ఈజ్ నథింగ్ బట్ డేటా అనేది కరెక్ట్గా పాస్ అవ్వదు. ఇలా డేటా పాస్ అయ్యే దాంట్లో ఫస్ట్ ఇష్యూ ఏంటంటే యాటమాసిటీ.
atomicity ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైతే ఒక సిస్టమ్ నుంచి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కనెక్షన్లో ఉన్న రిమైనింగ్ సిస్టమ్స్కి డేటా పంపిస్తున్నామో ఈ మెసేజ్ అనేది అన్ని సిస్టమ్స్కి వెళ్ళాలి. ఇన్ కేస్ అందులో ఏ ఒక సిస్టమ్కి ప్రాబ్లం ఉన్నా సరే ఆటోమేటిక్గా రిమైనింగ్ సిస్టమ్స్కి కూడా ఆ డేటా వెళ్ళకుండా ఏం చేయాలి, స్టాప్ చేయాలి. అయితే అన్ని సిస్టమ్స్కి డేటా పాస్ అవ్వాలి, లేదు అంటే ఏ సిస్టమ్కి డేటా పాస్ అవ్వకుండా చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ దాన్ని ఏమని పిలుస్తాం, atomicity అంటాం. ఇక సెకండ్ వన్ ఏంటి అంటే సెకండ్ కేటగిరీ ఏంటి అంటే ఆర్డర్. ఓకేనా, ఆర్డర్ డెలివరీ అన్నమాట. ఆర్డర్ డెలివరీ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే డేటా పాస్ చేస్తున్నామో ఆ డేటా కాస్త మెసేజ్ కాస్త అని నేను చెప్తున్నాను, మెసేజ్ కాస్త డిఫరెంట్ ప్యాకెట్స్ ఫార్మాట్లో డివైడ్ అవుతుంది. మరి ఇలా డిఫరెంట్ ప్యాకెట్స్ ఫార్మాట్లో డివైడ్ అయినప్పుడు నేను ఆ ప్యాకెట్స్ అన్నీ కూడా ఒకే ఆర్డర్లో వెళ్తాయంటే రూల్ లేదు. బట్ ఒక సెంటర్ నుంచి రిసీవర్కి ఆ ప్యాకెట్స్, ఆ మెసేజ్ అనేది ఎన్ని ప్యాకెట్స్లో ఏ ఆర్డర్లో అయితే వెళ్ళాయో తిరిగి రిసీవ్ చేసుకున్న సిస్టమ్ దగ్గర కూడా అదే ఆర్డర్లో రిసీవ్ అవ్వాలి. ఓకే, ఇక సెకండ్ వన్ ఏంటి అంటే మరి సెంటర్ దగ్గర యూజ్ చేసిన అప్లికేషన్ ఏదైతే ఉందో అది వేరే వెర్షన్, రిసీవర్ దగ్గర యూజ్ చేసే అప్లికేషన్ వేరే వెర్షన్ అయింది అనుకోండి, మరి అప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్గా నార్మల్గా ఆర్కిటెక్చర్ వేరే అయిపోయింది కాబట్టి దాని డేటా చేంజ్ అవుతుంది. ఇలా డేటా చేంజ్ జరగకుండా రిసీవర్ దగ్గర ఉన్న సెంటర్ దగ్గర ఉన్న మెసేజ్ ఏ ఫార్మేట్లో వెళ్ళిందో అదే ఫార్మేట్లో వెళ్ళాలి, అంటే ఏ ఆర్డర్లో వెళ్ళిందో అదే ఆర్డర్లో వెళ్ళడం. అండ్ అట్ ది సేమ్ టైం ఆ వెర్షన్కి అంటే ఆ సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ వేరైనప్పటికీ ఆ వెర్షన్కి, ఆ అప్లికేషన్ వెర్షన్కి తగ్గట్టుగా అంటే ఆ ఆర్కిటెక్చర్కి తగ్గట్టుగా ఆ డేటాని కన్వర్ట్ చేసి రిసీవర్ సిస్టమ్కి పంపించడం. దట్ ఈస్ నథింగ్ బట్ అది ఏంటి అంటే కరెక్ట్నెస్. ఇక 3 ఇష్యూస్ అన్నారు కదా, థర్డ్ ఇష్యూ ఏంటి అంటే సర్వైవబిలిటీ. ఇక సర్వైవబిలిటీ అంటే మీనింగ్ ఏంటి అంటే మనం ఏదైతే డేటాని పంపిస్తున్నామో ఇన్ కేస్ నెట్వర్క్ ట్రాఫిక్ వల్ల నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల ఒక నోడ్ ఫెయిల్ అయినప్పటికీ కూడా మన డేటా ట్రాన్స్ఫరింగ్ అనేది కరెక్ట్గా జరగాలి. అంటే నేను ఆల్రెడీ చెప్పాక ఫాల్ట్ టాలరెన్స్లోనే మనం ఏదైనా నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల సర్వర్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా సర్వర్ ఫెయిల్యూర్ అయినప్పుడు దాంట్లో ఉన్న డేటా అనేది లాస్ అవ్వకుండా అందులో ఉన్న డేటాని కాస్త అదర్ సిస్టంలో మనం అదర్ సర్వర్లో ప్లేస్ చేసుకుంటాం. ఈ డీటెయిల్స్ అన్ని డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కనెక్షన్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్కి తెలుస్తుంది. సో ఎప్పుడైతే అది ఒరిజినల్ సర్వర్ని అప్రోచ్ అయ్యిందో, ఎప్పుడైతే ఆ నోడ్ అనేది అంటే ఆ సర్వర్ అనేది ఫెయిల్ అయిందన్న విషయం తెలిసిందో వెంటనే ఈ డేటా అనేది కాపీ అనేది ఎక్కడ ఉందో చూసుకొని ఆ సర్వర్ నుంచి అప్రోచ్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ సర్వైవబిలిటీ. అంటే మీనింగ్ ఏంటంటే ఇన్ కేస్ నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల కానీ అదర్ కాజెస్ వల్ల కానీ ఏదైనా నోడ్ అనేది ఫెయిల్ అయినా మెసేజ్ లాస్ అయినా అటువంటివన్నీ కూడా జరగకుండా మెసేజ్ అనేది కరెక్ట్గా సెండర్ నుంచి రిసీవర్కి, అంటే అటువంటివి జరిగినప్పటికీ వాటికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటూ ఎటువంటి డేటా లాస్ జరగకుండా సెండర్ నుంచి రిసీవర్కి కానీ రిసీవర్ నుంచి సెండర్కి కానీ డేటా ట్రాన్స్ఫర్ అనేది కరెక్ట్గా జరగాలి. దట్ ఈస్ నథింగ్ బట్ సర్వైవబిలిటీ. ఓకే, ఇక నెక్స్ట్ ఫీచర్ ఏంటి అంటే 6th వన్. నెక్స్ట్ ఫీచర్ కరెక్ట్నెస్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే కంప్యూటర్ ఆర్కిటెక్చర్కి కంప్యూటర్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ ఉన్న కంప్యూటర్స్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది అని చెప్పుకుంటున్నాం. అలాంటి డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ ఉన్నప్పటికీ కూడా కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఆ డేటా కమ్యూనికేషన్ ఏదైతే ఉందో మెసేజ్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ ట్రాన్స్మిషన్ అనేది ఎటువంటి ఆర్కిటెక్చర్ ఉన్న సిస్టమ్ మధ్య అయినా సరే ఇండిపెండెంట్గా ట్రాన్స్మిషన్ జరగాలి. అంటే ఆ ఆర్కిటెక్చర్కి తగ్గట్టుగా డేటా ట్రాన్స్మిషన్ జరుగుతుంది. దీన్నే ఏమని పిలుస్తాము అంటే ఫ్లెక్సిబిలిటీ అంటాం. అంటే ఆర్కిటెక్చర్స్ డిఫరెన్స్ అయినంత మాత్రాన మనకి డేటా ట్రాన్స్మిషన్ సెండ్ అవ్వకుండా ఉండడం, లేదు అంటే డేటా లాస్ అవ్వడం ఇలాంటివి ఏమీ జరగవు. ఎటువంటి ఆర్కిటెక్చర్ అయినా సరే మనం దాని ప్రాబ్లం ఏమీ కన్సిడర్ చేయకుండా ఆటోమేటిక్గా మనం డేటా ట్రాన్స్మిషన్ అనే దాన్ని మెసేజ్ ట్రాన్స్మిషన్ అనే దాన్ని చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు అంటే దాని ఇన్నర్గా ఐపీసీ మెకానిజం కానీ ఆపరేటింగ్ సిస్టమ్ రెస్పాన్సిబిలిటీ కానీ ఆ డేటా ట్రాన్స్మిషన్ని దాని యొక్క వెర్షన్ ఏంటి, అప్లికేషన్ ఏంటి చూసుకొని కన్సిడర్ చేసి దాన్ని ట్రాన్స్మిషన్ కన్వర్ట్ చేసి పంపుతుంది. సో ఓవరాల్గా ఫ్లెక్సిబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే ఆర్కిటెక్చర్కి సంబంధం లేకుండా మనం ఏదైతే డేటా ట్రాన్స్మిషన్ జరుగుతున్నామో దాన్ని ఏమని పిలుస్తామంటే ఫ్లెక్సిబిలిటీ అంటాం. ఇక నెక్స్ట్ ఫీచర్ ఈజ్ నథింగ్ బట్ సెక్యూరిటీ. సెక్యూరిటీ మీనింగ్ ఏంటి అంటే అథెంటికేషన్.
మనం ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి డేటా ట్రాన్స్మిషన్ చేస్తున్నాము ఓకే, బట్ ఇలా డేటా ట్రాన్స్మిషన్ అంటే మెసేజ్ని ట్రాన్స్మిట్ చేస్తున్నాము ఓకే, ఇలా మెసేజ్ని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఏదైతే సెండర్ రిసీవర్కి పంపుతున్నాడో ఆ సెండర్ పంపిన మెసేజ్ని కాస్త రిసీవర్ రిసీవ్ చేసుకున్నప్పుడు అది అథెంటికేటెడ్ సెండర్ నుంచే అంటే అథెంటికేటెడ్ సిస్టమ్ నుంచే ఆ మెసేజ్ అనేది వచ్చిందా, అండ్ ఆ సెండర్ పంపించిన మెసేజ్ అనేది కరెక్ట్గా వచ్చిందా, లేదా మిడిల్లో ఏదైనా అనాథరైజ్డ్ యూజర్ అనేవాడు ఆ మెసేజ్ అనే దాన్ని యాక్సెస్ చేసి దాన్ని కరెక్ట్ చేశారా, ఇవన్నీ కూడా సెక్యూరిటీలో వన్ ఆఫ్ ది పార్ట్స్. అండ్ ఎప్పుడైతే సెండర్కి రిసీవర్ నుంచి సంథింగ్ డేటా కావాలని రిక్వెస్ట్ వచ్చిందో, రిక్వెస్ట్ వచ్చినంత మాత్రాన సెండర్ అనేది రిసీవర్కి డేటాను పంపించేది. ఫస్ట్ అది ఏం చేస్తుంది, చెక్ చేసుకుంటుంది. ఏం చెక్ చేసుకుంటుంది, ఏదైతే రిక్వెస్ట్ ఒక సిస్టమ్ నుంచి వచ్చిందో ఆ సిస్టమ్ ఏమంటాం, క్లయింట్ అంటాం. ఈ క్లయింట్ అనేవాడు ఈ డేటాని ఆర్డర్ చేయడానికి ఆథరైజ్డ్ డేటాని యాక్సెస్ చేయడానికి ఆథరైజ్డ్ యూజర్ అవునా కాదా చెక్ చేసుకుంటుంది. ఇన్ కేస్ ఆథరైజ్డ్ యూజర్ అయితేనే అది డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. మరి ఒక సిస్టమ్కి డేటా ట్రాన్స్ఫర్ అయింది కదా అని రిసీవర్ సిస్టమ్ ఏదైతే క్లయింట్ అంటామో ఆ క్లయింట్ ఆ డేటాని కాస్త యాక్సెప్ట్ చేసేది. ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి, ఏదైతే డేటాని పంపించిందో ఆ సిస్టమ్ అనేది అథెంటికేటెడ్ సర్వర్ అవునా కాదా, అండ్ ఇలా పంపించిన డేటా అనేది ఆథరైజ్డ్ డేటా అంటే ఎగ్జాక్ట్గా సెండర్ ఏదైతే పంపాడో అదే మెసేజ్ అనేది నాకు వచ్చిందా, లేదు మిడిల్లో ఏదైనా కరెక్షన్ జరగడం, లేదంటే మెసేజ్ లాస్ అవ్వడం, ఇలాంటివి ఏమైనా జరిగాయా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ అనదర్ ఫీచర్, ఇవన్నీ జరుగుతాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ అనదర్ ఫీచర్ ఇన్ సెక్యూరిటీ. ఇక నెక్స్ట్ వన్ ఏంటి అంటే థర్డ్ కేటగిరీ ఈజ్ నథింగ్ బట్ పోర్టబిలిటీ. పోర్టబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఈజీ కమ్యూనికేషన్. పోర్టబిలిటీ అంటే ఏం చెప్తున్నాను, ఈజీ కమ్యూనికేషన్. ఈజీ కమ్యూనికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఫ్లెక్సిబుల్ అని ఏం చెప్పుకుంటున్నాం, ఆర్కిటెక్చర్స్ ఇండిపెండెంట్గా నేను యూజ్ చేసే సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి, నేను పంపించే సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి, అంటే ఇందులో ఏ ప్రాసెసర్ ఉంది, అందులో ఏ ప్రాసెసర్ ఉంది, ఇందులో ఏ అప్లికేషన్ వాడుతున్నాం, ఆ సిస్టమ్లో ఏ అప్లికేషన్ ఉంది, ఇవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ సింపుల్గా మనం మెసేజ్ కమ్యూనికేషన్ చేసుకుంటా ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లెక్సిబిలిటీ. ఆర్కిటెక్చర్కి సంబంధం లేకుండా మనం ఏదైనా చేసుకోవచ్చు, పంపుకోవచ్చు. ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ కన్వర్షన్ రెస్పాన్సిబిలిటీ ఎవరు చేస్తారంటే ఆపరేటింగ్ సిస్టమ్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ చేస్తుంది. మరి ఇలా చేసేటప్పుడు ఎప్పుడైతే మనం ఆర్కిటెక్చర్కి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా మనం మెసేజ్ పాసింగ్ అనేది చేసేస్తున్నామో, అలా మెసేజ్ పాసింగ్ చేయడం వల్ల ఏమైంది, మనకి ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనే దాన్ని యూజ్ చేయడం ఈజీ. అంతేగా మనం పంపించే సిస్టము లేదా మనం రిసీవ్ చేసుకునే సిస్టము యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి, ఆ వెర్షన్స్ ఏంటి, అప్లికేషన్ ఏంటి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తాము, ఇవన్నీ మనకు అవసరం లేదు. సో అంటే ఏమైంది, మనం ఆ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమో ఆ సిస్టంలో మనం యూజ్ చేసుకోవడం, ఆ సిస్టమ్ని యూజ్ చేసుకోవడం మనకి ఈజీ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ దాన్ని ఏమని పిలుస్తామంటే పోర్టబిలిటీ అంటాం. పోర్టబిలిటీ మీన్స్ ఈజీ కమ్యూనికేషన్. ఎప్పుడైతే మనకి ఇండిపెండెంట్గా జరుగుతుందో ఆర్కిటెక్చర్స్కి సంబంధం లేకుండా, లేదు మెసేజ్ లాస్ అయినా సరే ఆ మెసేజ్ లాస్ అవ్వకుండా ఎలా అయితే మెసేజ్ లాసింగ్ జరగకుండా అది ప్రికాషన్స్ తీసుకుంటుందో, లేదు ఏదైనా సర్వర్ నోడ్ అనేది ఫెయిల్ అయితే కనుక ఆ సర్వర్ నోడ్ ఫెయిల్ అయినప్పటికీ డేటా లాస్ అవ్వకుండా అదర్ ప్లేసెస్ నుంచి ఆ డేటాని ఏదైతే యాక్సెస్ చేస్తుందో వీటన్నింటి కూడా వల్ల ఏమవుతుంది, మనకి ఆ సిస్టమ్ అనేది యూజ్ చేయడం ఈజీ అవుతుంది. దాన్ని ఏమని చెప్తామంటే పోర్టబిలిటీ అంటాం. These 8 are nothing but features in ఇందులో మెసేజ్ పాసింగ్ సిస్టమ్. ఓకేనా, మెసేజ్ పాసింగ్ సిస్టంలో ఉండే ఫీచర్స్ ఏంటంటే సింప్లిసిటీ, యూనిఫామ్ సెమాంటిక్స్, ఎఫిషియన్సీ, రిలయబిలిటీ, కరెక్ట్నెస్. నెక్స్ట్ ఈ కరెక్ట్నెస్లో మనకి మళ్ళీ 3 ఇష్యూస్ ఉంటాయి. ఆ 3 ఇష్యూస్ ఏంటి అంటే ఆర్డర్ డెలివరీ, ఫస్ట్ వన్ ఏంటి అటామిసిటీ. ఇన్ని సిస్టమ్స్కి అయితే పంపుతున్నామో అన్ని సిస్టమ్స్కి అయితే రీచ్ అయిపోవాలి. ఏ ఒక సిస్టమ్కి రీచ్ అవ్వకపోయినా ఓవరాల్గా ఆ పంపించే పాసింగ్ అనేది ఏదో అదంతా స్టాప్ అయిపోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ అటామిసిటీ. ఆర్డర్ డెలివరీ, మనం పంపించిన మెసేజ్ అనేది ఆర్డర్ ప్యాకెట్స్ కింద డివైడ్ అవుతుంది. ఈ ప్యాకెట్స్ ఏ ఆర్డర్లో పంపించామో రిసీవర్ చేరుకున్నప్పుడు కూడా అదే ఆర్డర్లో వెళ్ళాలి. నెక్స్ట్ వన్ ఏంటి సర్వైబిలిటీ. సో సర్వైబిలిటీ ఇన్కేస్ లోడ్ ఫెయిల్ అయినా సరే ఆ కమ్యూనికేషన్ అనేది స్టాప్ అవ్వకుండా ఉండేది ఏదైతే ఉందో సర్వైబిలిటీ. ఈ 3 జరిగే ఫీచర్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్నెస్ అంటాం. ఇక నెక్స్ట్ వన్ ఏంటి, నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ, నెక్స్ట్ ఫీచర్ ఏంటి సెక్యూరిటీ, నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ పోర్టబిలిటీ. దీస్ 8 are nothing but features in మెసేజ్ పాసింగ్ సిస్టమ్. ఈ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ మనం యూజ్ చేసినప్పుడు ఓవరాల్గా ఇంప్లిమెంట్ చేయడం, ఈ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వెన్ కంపేర్డ్ టు షేర్డ్ మెమరీ అప్రోచ్, మెసేజ్ పాసింగ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఈజీ. ఓకేనా, దీన్ని ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు మనం షేర్డ్ మెమరీని ఇంప్లిమెంట్ చేసేదానికన్నా కూడా. అది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో మెసేజ్ పాసింగ్ సిస్టమ్ వల్ల అడ్వాంటేజ్.
మరి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఎప్పుడైతే ఒక నోడ్కి ఒక సర్వర్ని యూజ్ చేసే క్లయింట్స్ అనే వాళ్ళ నెంబర్ ఆఫ్ నోడ్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే దాని యొక్క కమ్యూనికేషన్ ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ యూజర్స్ పెరిగిపోయారో దాని యొక్క స్పీడ్ అనేది తగ్గిపోతుంది. సో దిస్ ఈజ్ ద డిసడ్వాంటేజ్ ఇన్ మెసేజ్ పాసింగ్ సిస్టమ్. ఓకేనా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫీచర్స్ ఆఫ్ మెసేజ్ పాసింగ్ సిస్టమ్ కాన్సెప్ట్.